హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. నేను మీ సంధ్య, బాటనీ మెంటర్. ఇవాళ మనం ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. వన్ షాట్లో అయిపోయి చేస్తూ ఉన్నాం అన్నమాట. తక్కువ టైంలో మీకు ఈ మొత్తం కాన్సెప్ట్ని అర్థం చేపిస్తాను విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ. సో ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఈ చాప్టర్ నుంచి మీకు ఆల్మోస్ట్ C3, C4 క్యామ్ దీని నుంచి మీకు ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ దాకా వస్తాయన్నమాట ఫర్ నీట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఫోటోసింథసిస్. లోయర్ క్లాసెస్లో కూడా మీరు చదువుకొని ఉంటారు. ఫోటోసింథసిస్ బాటనీలో కానీ, జువాలజీలో కానీ, బయాలజీ తీసుకుంటే పేరులోనే అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫోటోసింథసిస్, సింథసిస్ అంటే ఏం సింథసైజ్ చేస్తాయి? మనకు తెలుసు ప్లాంట్స్. మనం దేనిపైన డిపెండ్ అవుతాం? మన ఫుడ్ కోసం వి డిపెండ్ అపాన్ ప్లాంట్స్. వై? బికాస్ ప్లాంట్స్ విల్ సింథసైజ్ ద ఫుడ్ అన్నమాట. ఎందుకంటే ఇట్ విల్ యూజెస్ ద సన్లైట్ అండ్ ప్లాంట్స్కి ఆ సన్లైట్ని కెమికల్ ఎనర్జీగా అంటే ఫుడ్గా కన్వర్ట్ చేసే యొక్క కెపాసిటీ ప్లాంట్స్కి ఉంది. అదే మనకుందా అంటే హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి లేదు. ఎందుకు? ప్లాంట్స్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. ఆ క్లోరోఫిల్ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద సన్లైట్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ అన్నమాట. సో అందు గురించి ఫోటోసింథసిస్ అంటే ఏంటి అంటే సింథసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఫుడ్ అంటే ఏంటి? మనం బయోమాలిక్యూల్స్లో ఆల్రెడీ చదువుకున్నాం. ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆర్గానిక్ కాంపౌండ్స్, దట్ ఈస్ బయోమాలిక్యూల్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ. సో ఈ ఫోటోసింథసిస్ అంటే ఏంటి? సింథసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బై యూటిలైజింగ్ ద సన్లైట్ అన్నమాట. మనకు తెలుసు లైట్ యొక్క యూనిట్ ఏంటి? ఫోటాన్ అని చెప్తాం. మీరు ఫిజిక్స్లో కూడా తెలుసుకుంటారు కదా. సో సింథసిస్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటోసింథసిస్. అంటే మనం కనుక తీసుకుంటే ఇక్కడ CO2ని యూస్ చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్, ప్లస్ వాటర్ని యూస్ చేసుకుంటుంది. ఓకే, CO2 ప్లస్ వాటర్ ఇవి యూస్ చేసుకున్న తర్వాత ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్ దెర్ విల్ బి ద క్లోరోఫిల్ పిగ్మెంట్ కదా. సో ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్కి మనకి సన్లైట్ యొక్క ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చగలదు అన్నమాట. సో CO2 ప్లస్ H2O ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఇన్ ద సన్లైట్, దెన్ ఇట్ విల్ గివ్స్ వాట్? ఇట్ విల్ గివ్స్ ద ఫుడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ గ్లూకోజ్ కదా. సో గ్లూకోజ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే, సో CO2 ప్లస్ H2O గివ్స్ రైస్ టు 6H12O6 ప్లస్ ఇంకా ఏం ఇవాల్వ్ అవుతుంది మనకి? ఆక్సిజన్ రిలీజ్ కూడా అవుతుంది. ఓకే, సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఆక్సిజన్ రిలీజ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటోసింథసిస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రెండు కనుక తీసుకున్నాం అనుకోండి, దీస్ టూ ఆర్ వాట్? దీస్ టూ ఆర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కదా. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఎలిమెంట్స్ నుంచి మనకి ఏమి వస్తుంది? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది మనకి వస్తుంది. ఓకే, అండ్ మనం తీసుకుంటే సన్లైట్ ఎనర్జీని విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్ క్యాప్చర్ చేసి మనకి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ ఉంది. సో ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పచ్చు? లైట్ ఎనర్జీ, ఎందుకంటే సన్లైట్ని యూస్ చేస్తుంది కదా, లైట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ అన్నమాట విచ్ ఈస్ నథింగ్ బట్ ఫుడ్. సో this photosynthesis, how you can define it? Synthesis of food by utilizing the sunlight అని చెప్పచ్చు. ఓకే, ఇంకొకటి కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ బై యూటిలైజింగ్ ద సన్లైట్ అండ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అని చెప్పచ్చు. సో ఈ ఫోటోసింథసిస్ని అందు గురించి మనము ఫిజియో కెమికల్ ప్రాసెస్ అని చెప్తాము అన్నమాట. ఎందుకంటే
ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ రెండు జరుగుతుంది కాబట్టి. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది, కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, నాట్ డిస్ట్రక్షన్. మనం బయోమాలిక్యూల్స్లో మెటబాలిజం గురించి తెలుసుకున్నాము. దెర్ విల్ బి బోత్ అనబాలిజం అండ్ కెటబాలిజం. కెటబాలిజం ఇస్ ఎ డిస్ట్రక్టివ్ ప్రాసెస్. మీరు చూడకపోయి ఉంటే బయోమాలిక్యూల్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాము, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది కాబట్టి వీ కెన్ సే ఇట్ యాజ్ అనబాలిక్ ప్రాసెస్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో ఇన్ జనరల్గా డెఫినేషన్ అంటే సింథసిస్ ఆఫ్ వాట్, సింథసిస్ ఆఫ్ ఫుడ్ ఆర్ గ్లూకోజ్ ఫ్రమ్ వాట్, ఫ్రమ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ టు ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్పచ్చు. ఇనార్గానిక్ టు ఆర్గానిక్ కాంపౌండ్స్ by chlorophyll and utilizing the light, by chlorophyll, pigment and light. Okay, ఇంకొక డెఫినేషన్ అయితే లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ అనేది కూడా చెప్పచ్చు అనమాట. సో ఈ గ్లూకోజ్ ఏదైతే ఫామ్ అయ్యిందో ఈ గ్లూకోజ్ అనేది ఎలా స్టోర్ అయి ఉంటుంది ప్లాంట్స్లో. సో ప్లాంట్స్లో ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ కదా. సో వాట్ ఎవర్ ద గ్లూకోజ్ ఈస్ ఫార్మ్డ్, దిస్ గ్లూకోజ్ ఎలా స్టోర్ అయి ఉంటుంది, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, ఇన్ ప్లాంట్స్ స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. ఓకే, అదే కనుక మనం అనిమల్స్ తీసుకుంటాం, వీ ఆల్సో డిపెండ్ ఆన్ ప్లాంట్స్. మనం ఫుడ్ని సింథసైజ్ చేసుకోలేం కాబట్టి మనం డెఫినెట్గా ప్లాంట్స్ పైనే డిపెండ్ అవుతామన్నమాట. సో ప్లాంట్స్ పైన డిపెండ్ అయినప్పుడు మనం వెళ్ళి ప్లాంట్స్ని అలా తింటాం కదా, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ. అది తీసుకొని మనం ఎలా స్టోర్ చేసుకుంటాం, హ్యూమన్ బీయింగ్స్, ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. గ్లైకోజన్ రూపంలో మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది తీసుకున్న ఫుడ్ని. సో ఇక సెల్యులోస్ని తీసుకుంటే ప్లాంట్ సెల్ వాల్, అది కూడా ఇట్ కంటైన్స్ దిస్ అన్నమాట. సో ఇట్ ఈస్ ఎ ఫిజియోకెమికల్ ప్రాసెస్, అనబాలిక్ ప్రాసెస్. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. ఇన్ అనిమల్స్ అయితే గ్లైకోజన్ అన్నమాట. సో దిస్ ప్లాంట్స్, it is by plants anamata. So plants are very very important for us, avuna kada. Without plants we won't get any energy because we don't get any food. Similarly sunlight lekapothe kuda manaki there won't be any food formation at all. So sunlight is the main source of energy, that is also important. So main source of energy enti, sunlight is the main source of energy. Okay, clear? So this is about the ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. 6CO2 + 12H2O గివ్స్ రైస్ టు, ఎందుకంటే ఇక్కడ C6H12O6 ఉన్నాయి కదా. సో ఇక్కడ 12 కాబట్టి మనకి 6H2O 6O2 అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫోటోసింథసిస్. ఇప్పుడు మనము అర్లీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఫోటోసింథసిస్ అంటే ఇప్పుడు ఫోటోసింథసిస్కి ఏమేమి కావాలి అనేది మనం చూసాం. కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి, సన్లైట్ కావాలి, క్లోరోఫిల్ పిగ్మెంట్ కావాలి, ఆ తర్వాత గ్లూకోజ్ ఫామ్ అయిన తర్వాత ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ స్టార్చ్. ఇవన్నీ చూసాము. కానీ అర్లీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ప్రూవ్ చేశాయన్నమాట ఫోటోసింథసిస్కి ఇవన్నీ అవసరము అని చెప్పి. సో అవి ఏమేమి ఎక్స్పెరిమెంట్ అంటే, ఫస్ట్ కనుక మనం వేరిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనేది తీసుకుంటే, సో వేరిగేటెడ్ లీఫ్ అంటే ఏం లేదు, యూ కెన్ టేక్ వన్ లీఫ్ హియర్. ఈ లీఫ్ని తీసుకున్న తర్వాత ఈ లీఫ్ని హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ కవర్డ్ అన్నమాట. ఓకే, సో హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ని ఇలా కవర్ చేసేసి పెట్టేస్తారు. అంటే సన్లైట్ అనేది ఈ లీఫ్ పైన పడుకోకుండా పెడతారనమాట. సో ఇలా 2 ఉంటే దాన్నే వేరిగేటెడ్ లీఫ్ అని చెప్తారు. సో ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ఏముంది, హియర్ దెర్ ఈస్ నో సన్లైట్
అవునా కదా? సన్లైట్ అనేది ఇక్కడ లేదు, ఎందుకంటే వీ హ్యావ్ కవర్డ్ ఇట్. సన్లైట్ లేకపోతే మనకేం జరుగుతుంది? దేర్ వోంట్ బి ఎనీ ఫోటోసింథసిస్ కదా. సన్లైట్ ఉంటేనే మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ లేకుంటే నో స్టార్చ్ ఫార్మేషన్, గ్లూకోజ్ ఫామ్ అవ్వదు అండ్ దెన్ నో స్టార్చ్ ఫార్మేషన్. ఫస్ట్ గ్లూకోజ్ రాస్తాము. ఓకే, సో దేర్ వోంట్ బి ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ కూడా స్టార్చ్ రూపంలో స్టోర్ అవ్వదు. ఓకే, నో స్టార్చ్ స్టోరేజ్ కదా, నో స్టార్చ్ ఈస్ stored, no glucose is formed. Clear? So ఆ తర్వాత ఈ లీఫ్ని కనుక తీసుకుంటే, ఇఫ్ వి టేక్ హియర్ దేర్ ఈజ్ అ సన్లైట్ ఓవర్ హియర్, సన్లైట్ అనేది ఫాల్ అవుతుంది, సో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఓకే, ఫోటోసింథసిస్ వలన మనకి ఏం ఫామ్ అవుతుంది? గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అన్నమాట. ఇలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టార్చ్ని కనుక మనము అయోడిన్ యాడ్ చేసామనుకోండి టు ద స్టార్చ్, ఇఫ్ వి యాడ్ అయోడిన్. ఓకే, సో ఈ స్టార్చ్కి మనము అయోడిన్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఏ కలర్ వస్తుంది? డెఫినెట్గా మనకి బ్లూ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకు? ఫోటోసింథసిస్ జరిగింది కాబట్టి, స్టార్చ్ ఫార్మ్ అయ్యింది కాబట్టి బ్లూ బ్లాక్ కలర్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ స్టార్చ్ లేదు కాబట్టి ఇప్పుడు మనం కనుక అయోడిన్ యాడ్ చేసినా కూడా దెర్ ఈస్ నో బ్లూ బ్లాక్ కలర్. సో దీని నుంచి ఏం ప్రూవ్ అయింది అంటే, with this it is proved that sunlight is necessary for photosynthesis. So ఏం ప్రూవ్ చేశారు ఇక్కడ? సో హియర్ it is proved that sunlight is necessary for photosynthesis. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, ఎర్లీ ఎక్స్పెరిమెంట్లో. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చి మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇక్కడ ఏం చేశారంటే హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని, ఓకే దిస్ ఈస్ ద టెస్ట్ ట్యూబ్, ఈ టెస్ట్ ట్యూబ్లో సోక్డ్ కాటన్, KOH సోక్డ్ కాటన్ని పెట్టారనమాట. ఈ టెస్ట్ ట్యూబ్లో KOH సోక్డ్ కాటన్ని పెట్టారు. దిస్ ఈస్ ద KOH సోక్డ్ కాటన్, అంటే కాటన్ని KOHలో అద్ది దాన్ని టెస్ట్ ట్యూబ్లో పెట్టారనమాట. ఈ టెస్ట్ ట్యూబ్లోనే ఒక లీఫ్ని తీసుకొని హాఫ్ లీఫ్ వచ్చి లోపల ఉండేటట్లు పెట్టారు, ఇంకా హాఫ్ లీఫ్ వచ్చి మనకి బయట ఉండేటట్లు పెట్టారు. అండ్ దెన్ ఈ టెస్ట్ ట్యూబ్ని ఇలా క్లోజ్ చేసేసారు అనమాట. ఓకే, టెస్ట్ ట్యూబ్ ఈజ్ క్లోజ్డ్. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ KOH సోక్డ్ కాటన్ అనేది యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో అందు గురించి ఇక్కడ ఏం జరుగుతుంది? KOH విల్ అబ్జార్బ్స్, లోపలే రాద్దాము. This KOH will absorbs what? It will absorbs CO2ని అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట. సో ఇలా అబ్జార్బ్ చేసిన వలన మనం ఇప్పుడు స్టార్చ్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఓకే, సో సిమిలర్లీ, సో ఇక్కడైతే మనకి దెర్ ఈస్ ఎ ప్రజెన్స్ ఆఫ్ CO2 ఉంది కాబట్టి మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఓకే, ఫోటోసింథసిస్ విల్ అక్కర్. CO2 ఉంది కాబట్టి ఫోటోసింథసిస్ విల్ అక్కర్. ఫోటోసింథసిస్ వలన మనకి గ్లూకోజ్ ఫార్మేషన్ జరుగుతుంది. గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. అదే కనుక ఇక్కడ ఆ KOH అనేది CO2ని అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి ఇక్కడ నో ఫోటోసింథసిస్, యాజ్ దెర్ ఈస్ నో CO2, నో ఫోటోసింథసిస్ యాజ్ దెర్ ఈస్ నో CO2 అన్నమాట. అందు గురించి నో స్టార్చ్ ఫార్మేషన్, ఫస్ట్ గ్లూకోజ్ ఫామ్ అవ్వదు, స్టార్చ్ ఫామ్ అవ్వదు. క్లియర్? సో ఇప్పుడు మనం కనుక టెస్ట్ చేసామనుకోండి విత్ అయోడిన్, సో ఇక్కడ మనం అయోడిన్ని యాడ్ చేస్తే మనకి
బ్లూ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. ఓకే, వేరాస్ మనం ఇక్కడ అయోడిన్ని యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ వి యాడ్ అయోడిన్ హియర్ వాట్ విల్ హ్యాపెన్? నో బ్లూ బ్లాక్ కలర్. సో దీని నుంచి ఏం ప్రూవ్ చేయొచ్చు? మనకి CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అని దీని నుంచి ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ప్రూవ్ అనేది జరిగింది అన్నమాట. క్లియర్? దట్ ఈస్ ద సెకండ్ ఎక్స్పెరిమెంట్. ఇక థర్డ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్తే జోసెఫ్ బ్రీస్ట్లీ బెల్జార్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇక్కడ 3 బెల్జార్స్ని తీసుకున్నారు. ఓకే, సైంటిస్ట్ 3 బెల్జార్స్ని తీసుకున్నారనమాట. జోసెఫ్ ప్రీస్ట్లీ 3 బెల్జార్స్ని తీసుకొని ఒక బెల్జార్లో యాక్చువల్గా క్యాండిల్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, లైటెడ్ క్యాండిల్ని పెట్టడం జరిగింది ఒక బెల్జార్లో. ఓకే, ఇంకొక బెల్జార్లో ర్యాట్ని ప్లేస్ చేయడం జరిగిందనమాట. ఇంకొక బెల్జార్లో ర్యాట్ని పెట్టారు. ఇంకొక బెల్జార్లో ఏం చేశారంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఇవి 2 చూద్దాం. సో ఇక్కడ ఏం జరిగింది? ఇది క్లోజ్డ్గా ఉంది కాబట్టి ఈ బెల్జార్ అనేది, సో యాజ్ ఇట్ ఈస్ క్లోజ్డ్, ఆక్సిజన్ అనేది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు క్యాండిల్ అనేది బర్న్ అవుతుంది. అవునా కాదా? ఏదైనా క్లోజ్ చేస్తే ఇప్పుడు ఈ ర్యాట్ని పెట్టారు, క్లోజ్ చేసేస్తారు. ర్యాట్కి ఆక్సిజన్ అనేది అవసరం కదా. ఆక్సిజన్ ఎంత అయితే క్వాంటిటీ ఉంటుందో అంతవరకు ర్యాట్ అయితే బ్రతికే ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అయిపోతుందో ర్యాట్ అనేది చనిపోతుంది అన్నమాట. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఆక్సిజన్ అనేది తగ్గిపోయినప్పుడు క్యాండిల్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? క్యాండిల్ బర్న్స్ till ఆక్సిజన్ ఈజ్ ప్రెసెంట్. Candle burns till oxygen is present. Similarly, rat is alive. Rat will be alive till oxygen is present అన్నమాట. సో అప్పట్లో ఇంకా ఆక్సిజన్ డిస్కవరీ అనేది లేదు. ఎయిర్ అని చెప్పారు. గుడ్ క్వాలిటీ, బ్యాడ్ క్వాలిటీ ఎయిర్ లాగా చెప్పారనమాట. ఇక దీంట్లో ఏం చేశారు అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ గారు ఒక మింట్ ప్లాంట్ని పెట్టడం జరిగిందనమాట. ఓకే, మింట్ ప్లాంట్ని పెట్టి దాంట్లో మనకి ఈ క్యాండిల్ని తర్వాత ఈ ర్యాట్ని ఉంచడం జరిగింది. మింట్ ప్లాంట్ని పెట్టి క్యాండిల్ని ఆ తర్వాత ర్యాట్ని ఓకే ప్లేస్ చేయడం జరిగింది. అప్పుడు బై ఛాన్స్, అంటే ఛాన్స్ కాదు, అతను గమనిస్తే, అంటే ఇది సన్ దగ్గరే పెట్టారనమాట. ఓకే, ఇక్కడ సన్ లైట్ కూడా పెట్టడం అనేది జరిగింది. లైట్లోనే పెట్టారు. ఓకే, సో ఇలా లైట్లోనే పెట్టారు. సో అప్పుడు ఏం జరిగింది అంటే ఈ క్యాండిల్ కూడా బర్న్ ఆఫ్ అయిపోలేదు. క్యాండిల్ ఈజ్ ఆన్ and rat is also alive. ఓకే, సో దీని నుంచి జోసెఫ్ ప్రీస్ట్లీ గారు ఏం చెప్పారంటే ఈ ప్లాంట్ నుంచి ఏదో ఒక మంచి క్వాలిటీ ఎయిర్ అనేది వస్తుంది. ఆ మంచి క్వాలిటీ ఎయిర్ వలన ఇవి 2 బ్రతికి, అంటే ర్యాట్ బతికే ఉంది, క్యాండిల్ ఆరిపోకుండా ఉంది అనేది చెప్పారనమాట. లేటర్గా ఆ ఎయిర్ని ఏం చెప్పారు అంటే ఆక్సిజన్గా డిస్కవర్ చేయడం జరిగింది. సో ఆక్సిజన్ ఈస్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1774 బై జోసెఫ్ ప్రీస్ట్లీ. అంటే ఆక్సిజన్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది, ఇన్వెంట్ చేయలేదు, డిస్కవర్ చేశారు. అంటే ఆ గుడ్ క్వాలిటీ ఎయిర్ అనేది ఆక్సిజన్ అనేది డిస్కవర్ చేయడం అన్నమాట. సో దట్ ఈస్ జోసెఫ్ ప్రీస్ట్లీ బెల్జార్ ఎక్స్పెరిమెంట్. అదే సేమ్ ఎక్స్పెరిమెంట్ని JanIngenhousz కూడా కండక్ట్ చేశారనమాట. అంటే ఇన్ ఆర్డర్ టు నో వెదర్ దట్ గుడ్ క్వాలిటీ ఎయిర్ ఈస్ ఆక్సిజన్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇంకా లైట్ ఎసెన్షియల్ అవసరమా కాదా అనే దానికోసం కూడా కండక్ట్ చేశారు. సో ఇక్కడ ఏం తెలిసింది మనకి, ఈ ప్లాంట్ అనేది వాట్ వీ అండర్స్టూడ్ ఓవర్ హియర్, సో ప్లాంట్ రిలీజెస్ ఆక్సిజన్ అనేది తెలిసింది, విచ్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ ఎయిర్ అనేది చెప్పారు అనమాట.
సో ఇదే ఎక్స్పెరిమెంట్ని జాన్ ఇంజెన్హౌస్ అనే సైంటిస్ట్ ఏం చేశారు అంటే లైట్ లో చేశారు, వితౌట్ లైట్ చేశారు. సో సేమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ప్రీస్ట్లీని తీసుకొని ఆఫ్ ప్రీస్ట్లీ కండక్టెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్, ఒక ఎక్స్పెరిమెంట్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లైట్ అన్నమాట. సో యాబ్సెన్స్ ఆఫ్ లైట్లో చేసినప్పుడు ఏం జరిగింది అంటే లైట్లో ప్రెజెంట్ ఉన్నప్పుడు మనకి రిజల్ట్ అనేది, సో క్యాండిల్ ఆన్లోనే ఉంది, క్యాండిల్ ఈజ్ ఆన్ and also rat is alive. Whereas in absence of light low, candle is off, okay, and rat died. So in order to prove that plant is releasing the oxygen అనేది ఈ జాన్ ఇంజెన్హౌస్ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత సిమిలర్లీ ఆక్వాటిక్ ప్లాంట్ని తీసుకున్నారు ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ దట్ ఆక్సిజన్ ఈజ్ గెట్టింగ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్ అని. ఎందుకు ఆక్వాటిక్ ప్లాంట్ని తీసుకున్నారు అంటే మనం కనుక తీసుకుంటే ఈ ఆక్వాటిక్ ప్లాంట్లో మనం ఈజీగా ఆక్సిజన్ బబుల్స్ని అనేది చూడవచ్చు అన్నమాట. So they have taken aquatic plant and observed. Okay, so ఇది aquatic plant. సో ఈ aquatic ప్లాంట్ని తీసుకొని సేమ్ ఇలా చూసారనమాట. చూస్తే దెర్ ఈస్ ద ఆక్సిజన్ బబుల్స్, ఇలా ఆక్సిజన్ బబుల్స్ అనేవి aquatic ప్లాంట్ నుంచి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఆక్సిజన్ బబుల్స్ ఆర్ సీన్ ఇన్ ద aquatic plant. క్లియర్? సో ఇవి ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. variegated leaf experiment and then Mohls half leaf experiment. Variegated leaf proved that sunlight is necessary for photosynthesis, and Mohls half leaf proved that CO2 is necessary for photosynthesis, and Joseph Priestley proved that plant will releases the oxygen, and JanIngenhousz confirmed, and it is more confirmed in aquatic plants also. ఇక నెక్స్ట్ తీసుకుంటే జూలియస్ వాన్సాక్స్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఇది 1854లో జరిగింది. ఇక్కడ ఏం చేశారు అంటే ఈ జూలియస్ వాన్సాక్స్ ఇన్ 1854, ఎంగెల్స్మన్స్ ఎక్స్పెరిమెంట్, కోరెలిస్, వాన్ నీల్, ఈ ముగ్గురు ఏం చేశారంటే మనం కనుక తీసుకుంటే వాన్సాక్స్ ఎక్స్పెరిమెంట్ని తీసుకున్నాం అనుకోండి, మనకు తెలుసు గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అనేది తెలుసు. సో దాన్ని ఈ వాన్సాక్స్ ప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో గ్లూకోజ్ ఏదైతే ఫార్మ్ అవుతుందో, సో దిస్ గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అనడం అనేది చెప్పారు అన్నమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ ఇన్ 1854లో ఇది చేయడం జరిగింది. ఇక ఎంగెల్మన్స్ ఎక్స్పెరిమెంట్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఏం చేశారు అంటే ఇక్కడ సింపుల్ థింగ్స్ని యూస్ చేసి, అంటే ఒక ప్రిజంని తీసుకున్నారనమాట. ఈ ఎంగెల్మన్స్ ఎక్స్పెరిమెంట్లో ఒక ప్రిజంని తీసుకొని ఈ ప్రిజంలోకి సన్లైట్ అని పాస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ సన్లైట్ని ఈ ప్రిజం పైన పడేటట్లు చేస్తే అప్పుడు ఈ ప్రిజం నుంచి మనకి విబ్జియార్ కలర్స్ అనేవి వచ్చాయన్నమాట. సో వైలెట్, ఇండిగో, బ్లూ, ఓకే, విబ్జియార్ కలర్స్ అనేవి వచ్చాయి. సో వైలెట్ వచ్చింది, నెక్స్ట్ ఈజ్ ఇండిగో, నెక్స్ట్ ఈజ్ బ్లూ. మనకు విబ్జియార్ కలర్స్ తెలుసు కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో ఇది అనేది స్ప్లిట్ అయిందనమాట ఈ డిఫరెంట్ కలర్స్గా. ఈ ప్రిజం నుంచి లైట్ని ఎప్పుడైతే మనం పాస్ చేసామో అప్పుడు ఇట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ 7 different కలర్స్, దట్ ఈస్ విబ్జియార్ కలర్స్. ఆ తర్వాత
ఇక్కడ ఒక ప్లాంట్ని తీసుకోవడం జరిగింది. ఆల్గే అలా తీసుకున్నారు. ఆ ప్లాంట్ని తీసుకొని ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ ఎక్కువగా జరిగింది అనేది గమనించారనమాట. సో ఫోటోసింథసిస్ని కనుక తీసుకుంటే మోర్ ఫోటోసింథసిస్ ఈజ్ అక్కర్డ్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ బ్లూ అండ్ రెడ్ అనమాట. సో ఇక్కడ ఎలా తెలుసుకున్నారు అంటే ఈ ప్లాంట్లో ఏరోబిక్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఇక్కడ గ్రో అయింది. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఇట్ రిక్వైర్స్ ఆక్సిజన్ కదా, అండ్ రెడ్ దగ్గర కూడా ఎక్కువగా గ్రో అవ్వడం గమనించారు. సో వాట్ ఈస్ దిస్? దీస్ ఆర్ ఏరోబిక్ బ్యాక్టీరియా. డైరెక్ట్గా సన్లైట్ని పాస్ చేయకుండా ఇలా సన్లైట్ని ప్రిజంలోకి పాస్ చేసి ఆ ప్రిజం నుంచి వచ్చిన వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని ఒక ప్లాంట్లోకి పంపించడం అనేది జరిగిందనమాట. సో అప్పుడు ఈ ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్, ఆ ప్లాంట్లో ఫోటోసింథసిస్ ఎక్కడ జరిగింది అని గమనిస్తే బ్లూ దగ్గర ఎక్కువగా జరిగింది. ఓకే, so where near the blue it is more and also near the red it is more anamata. సో ఫోటోసింథసిస్ అనేది ఈ రెండు పార్ట్స్లో ఎందుకు ఎక్కువగా జరిగింది అంటే ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే ఆ రెండు ప్లేసెస్లో ఏరోబిక్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా గ్రో అయింది. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఆక్సిజన్ ఎక్కడ ఉంటే ఎక్కువ ఫామ్ అయితే అక్కడే ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. సో ఇక్కడ మోర్ ఆక్సిజన్ అండ్ హియర్ ఆల్సో మోర్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ అనమాట. సో దిస్ ఈస్ ద ఎంగెల్మాన్స్ ఎక్స్పెరిమెంట్. సో దీంట్లో ఏం చెప్పారు? సన్లైట్ ఇలా పాస్ చేసినప్పుడు మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ కలర్స్ని పెట్టడం వలన ప్లాంట్ పైన మనకి తెలిసిపోతుంది ఏ వేవ్ లెంత్ దగ్గర ఎక్కువ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. దీన్నే మనము యాక్షన్ స్పెక్ట్రా అని చెప్తాము. అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అండ్ యాక్షన్ స్పెక్ట్రా. సో అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అంటే ఏంటి? అట్ విచ్ అంటే ఏ వేవ్ లెంత్ దగ్గర ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది జరుగుతోంది, లైట్ యొక్క అబ్జార్ప్షన్ అనేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. సో యాక్షన్ స్పెక్ట్రా అంటే ఏంటి? ఏ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ దగ్గర మోర్ ఫోటోసింథసిస్ జరుగుతోంది అనేది యాక్షన్ స్పెక్ట్రా. సో మనకు కనుక తీసుకుంటే బ్లూ అండ్ రెడ్ దగ్గర మోర్ మనకి ఎక్కువగా జరుగుతోంది అన్నమాట, నియర్ దట్. Okay, so this is the Engelmanns experiment. Absorption spectra means at which wavelength of light more absorption is happening annamata. At which wavelength of light, దీని lambda wavelength అంటారు, more light absorption is happening. More light absorption is happening అనేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. ఇక యాక్షన్ స్పెక్ట్రా అంటే అట్ విచ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ మోర్ ఫోటోసింథసిస్ ఈజ్ అక్కరింగ్. మోర్ ఫోటోసింథసిస్ అక్కర్స్ అనే దాన్ని మనం యాక్షన్ స్పెక్ట్రా అని చెప్తామన్నమాట. సో ద ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రా దీని నుంచి ఫామ్ అయ్యింది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎంగెల్మాన్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కొరెలిస్ వాన్ నీల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇక్కడ ఏం ప్రూవ్ చేయడం జరిగింది అంటే మనకు తెలుసు H2Oని కనుక తీసుకుంటే, ఓకే, CO2 ప్లస్ H2O ఇట్ గివ్స్ రైస్ టు వాట్? C6H12O6 అనేది తెలుసు కదా మనకి, ఈ ఈక్వేషన్ తెలుసు. CO2 plus H2O gives rise to C6H12O6 plus H2O plus water కదా, ఇదైతే తెలుసు. ఓకే, సో మనం కనుక తీసుకుంటే ఈ H2O అనేది ఈ ఓని H2Aగా తీసుకున్నాం అనుకోండి, అంటే మనం ఈ H2Aనికి తీసుకుంటే H2 ప్లస్ Aగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్. సో ఈ ఏ అనేది ఏంటో మనకి తెలీదు. సో ఈ ఏలో కనుక మనం H2
O తీసుకుంటే మనకి ఏమొస్తుంది H2 ప్లస్ ఆక్సిజన్ అనేది ఇవాల్వ్ అవుతుంది. అదే కనుక ఈ H2లో Sని కనుక తీసుకున్నామనుకోండి H2 ప్లస్ S విల్ బి ఇవాల్వ్డ్ అనమాట. S ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫేట్ అనేది వస్తుంది. సో దీని నుంచి ఏం తెలిసింది అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుందో దట్ ఆక్సిజన్ ఈజ్ ఫ్రమ్ ద వాటర్, నాట్ ఫ్రమ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఈ ఆక్సిజన్ ఫార్మేషన్ అనేది వాటర్ నుంచి ఫామ్ అవుతుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు అన్న విషయాన్ని తెలిపారు. దీన్నే రేడియో యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్స్ చేసి కూడా తెలపడం అనేది జరిగిందనమాట. త్రూ రేడియో యాక్టివ్ ఎక్స్పెరిమెంట్స్ని కూడా కండక్ట్ చేశారు. సో రేడియో యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ రేడియో యాక్టివిటీ, ఇక్కడ రేడియో యాక్టివిటీ వచ్చింది. సో మనకి CO2 నుంచి రాలేదు, అంటే EO2 నుంచి రాలేదు, మనకి EO నుంచే ఆక్సిజన్ ఇవాల్వ్ అయింది అన్న విషయాన్ని తెలిపారనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ విచ్ హ్యాస్ బీన్ డన్ బై ద డిఫరెంట్ సైంటిస్ట్స్. సో ఈ ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్లో ఏదో ఒక క్వశ్చన్ అనేది మీకు రావచ్చు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ NEET. ఎనీ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఆల్ దీస్ ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, క్లియర్? సారీ. సో దిస్ విల్ ఇక్కడ ఏం చెప్పారు అంటే హైడ్రోజన్ డోనార్ అనేది దాని గురించి చెప్పారనమాట. సో హైడ్రోజన్ డోనార్ గురించి, ఏది హైడ్రోజన్ డోనార్ అని చెప్పడానికి మనకి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. సో దీస్ ఆర్ ద ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ క్లోరోప్లాస్ట్. ఎందుకు క్లోరోప్లాస్ట్ గురించి తెలుసుకోవాలి అంటే మనం సెల్ చాప్టర్లో ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లోరోప్లాస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇట్స్ డబల్ మెంబ్రేనా, సింగిల్ మెంబ్రేనా, అవన్నీ మనకు తెలుసు. నాతో పాటు రీకాల్ చేసుకుంటూ మీరు కూడా డ్రా చేసేసేయండి. సో క్లోరోప్లాస్ట్ని కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ ఎ డబల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అని మనకి తెలుసు. ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది అండ్ దెన్ దెర్ విల్ బీ ద అవుటర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. సెల్ చాప్టర్లో ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇది ఇన్నర్ మెంబ్రెయిన్. ఓకే, దిస్ ఈస్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. ఇక ఈ ఎంప్టీ స్పేస్ ఏదైతే ఉందో దిస్ ఎంప్టీ స్పేస్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రోమా, వేర్ డార్క్ రియాక్షన్స్ విల్ అక్కర్ అనమాట. ఈ ఎంప్టీ స్పేస్ మనకి ఏం చెప్తాము, వి విల్ కాల్ ఇట్ యాజ్ స్ట్రోమా. ఇక్కడ మనకి ఒక యూనిట్స్ అనేవి ఉంటాయి. ఆ యూనిట్స్ ఏంటి, దోస్ యూనిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ థైలకాయిడ్ యూనిట్స్. సో దీన్ని ఏం చెప్తాము, వి విల్ కాల్ ఇట్ యాజ్ థైలకాయిడ్. ఓకే, సో ఈ థైలకాయిడ్ యూనిట్స్ ఇలా 1 రూపీ కాయిన్స్ పెడితే స్టాక్ చేస్తే ఎలా అవుతాయో ఇలా టుగెదర్ ఉంటే ఈ టుగెదర్ని మనం ఏం చెప్తాము, వి విల్ కాల్ ఇట్ యాజ్ గ్రానా, వేర్ ద లైట్ రియాక్షన్ విల్ అక్కర్ అన్నమాట. గ్రానాలో ఇంకా స్ట్రోమా లామెల్లాలో కూడా లైట్ రియాక్షన్ అనేది అక్కర్ అవుతుంది. స్ట్రోమా లామెల్లా అంటే ఏంటి, ఇలాంటి గ్రానా అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక గ్రానా నుంచి ఇంకొక గ్రానాకి ఇలా కనెక్ట్ అయ్యేదే మనం ఏం చెప్తాము, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రోమా లామెల్లా. సో ఈ స్ట్రోమా లామెల్లేలో కూడా మనకి ఏ రియాక్షన్ జరుగుతుంది, దెర్ విల్ బీ ద లైట్ రియాక్షన్ విల్ అక్కర్ అన్నమాట. ఈ స్ట్రోమాలో మాత్రం మనకి డార్క్ రియాక్షన్ అనేది అక్కర్ అవుతుంది. స్ట్రోమా అంటే విచ్ ఇస్ ద ఎంప్టీ స్పేస్ని స్ట్రోమా అంటాం. ఇట్ కంటైన్స్ మోర్ ఎంజైమ్స్ అన్నమాట. ఇక్కడ దీంట్లో మనకి స్ట్రోమాలో మోర్ ఎంజైమ్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో ఈ థైలకాయిడ్ యూనిట్లోనే మనకి ఏం ప్రజెంట్ అయి ఉంటుంది అంటే దెర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది
ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా, క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈస్ ద మెయిన్ ఇన్ ఆర్డర్ టు క్యాప్చర్ ద సన్లైట్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద కెమికల్ ఎనర్జీ అని. ఆ క్లోరోఫిల్ ఉన్నందువల్లనే ప్లాంట్స్ ఏబుల్ టు సింథసైజ్ ఫుడ్ అండ్ గివ్ ఫుడ్ టు అస్. సో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది మీకు తెలియాలి, ఎందుకు అంటే నెక్స్ట్ లైట్ రియాక్షన్ అదంతా తెలుసుకునేకి. ఇక ఇక్కడ మనకి ఫోటో సిస్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట, PS2 PS1 అవి కూడా నెక్స్ట్ చూపిస్తాను. సో దిస్ ఇస్ ద క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఇన్ బ్రీఫ్. సో ఇక్కడ తీసుకుంటే ఇది NCERT డయాగ్రామ్ అనమాట, సేమ్ నేను చూపించిండేదే. ఇక్కడ లిపిడ్స్ ఉంటాయి, స్టార్చ్ గ్రాన్యూల్స్ ఉంటుంది, రైబోజోమ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్, స్ట్రోమా, గ్రానా, స్ట్రోమా లామెల్లా, ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ ల్యూమెన్లోనే మనకి వాటర్ స్ప్లిట్టింగ్ కానీ అవన్నీ జరుగుతాయన్నమాట. దీస్ ఆర్ ద థైలకాయిడ్స్. సో క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్లో ద మెయిన్ చీఫ్ పిగ్మెంట్ ఏది అంటే క్లోరోఫిల్ ఏ. అంటే ఫస్ట్ మనము క్రోమాటోగ్రఫీ గురించి తెలుసుకుందాం. మీరు కెమిస్ట్రీలో ఆల్రెడీ క్రోమాటోగ్రఫీని చూసింటారు, తెలుసు కూడా మీకు. సో పేపర్ క్రోమాటోగ్రఫీ ఎలా చేస్తారు, ఇన్ ఆర్డర్ టు సీ విచ్ పిగ్మెంట్స్ ఆర్ ప్రజెంట్ మనం ఈ పేపర్ క్రోమాటోగ్రఫీని చేయొచ్చు అనమాట. సో ఈ పేపర్ క్రోమాటోగ్రఫీలో ఏం చేస్తాం, మనం ఒక పేపర్ తీసుకుంటాం, నార్మల్ పేపర్ కాదు, మీ కెమిస్ట్రీ ల్యాబ్లో కూడా చూసి ఉంటారు. సో ఈ పేపర్లో మనము ఏం చేస్తాము, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వి విల్ యాడ్ ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద ప్లాంట్, లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తే మనకి ఈ క్రోమాటోగ్రఫీలో బేస్డ్ అపాన్ ద కెమిస్ట్రీలో మీకు తెలుసు, దే విల్ గెట్ సపరేటెడ్ అనమాట, మూమెంట్ అదంతా జరిగి. సో అలా సపరేట్ అవుతూ పోతూ ఉంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది అంటే క్లోరోఫిల్ ఏ వస్తుంది, దాని తర్వాత మనకి క్లోరోఫిల్ బి వస్తుంది పిగ్మెంట్, ఇంకా కెరోటినాయిడ్ పిగ్మెంట్ వస్తుంది. కెరోటినాయిడ్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, సో కెరోటినాయిడ్ పిగ్మెంట్. ఆ తర్వాత ఇంకా ఎల్లో కలర్ గ్జాంథోఫిల్ వస్తుంది. ఓకే, గ్జాంథోఫిల్ పిగ్మెంట్. ఇలా మనకి పిగ్మెంట్స్ అనేవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇన్ ఆర్డర్ టు స్టడీ ఆర్ ఇన్ ఆర్డర్ టు నో వి విల్ యూస్ దిస్ పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్. ఇక్కడ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తే దే విల్ గెట్ సపరేటెడ్ ఆల్ ద పిగ్మెంట్స్. సో ఇక్కడ ద చీఫ్ పిగ్మెంట్, ద మెయిన్ పిగ్మెంట్ ఏది అంటే, సో ద మెయిన్ ఆర్ చీఫ్ పిగ్మెంట్ ఈస్ ఏది, లోయర్ క్లాసెస్లో చదివారు కదా, చీఫ్ పిగ్మెంట్ ఈజ్ క్లోరోఫిల్ ఏ అన్నమాట. సో క్లోరోఫిల్ ఏ అనేది చాలా మెయిన్ పిగ్మెంట్. ఓకే, ఇక మిగతా పిగ్మెంట్స్ ఉన్నాయి కదా, అదర్ పిగ్మెంట్స్ వి విల్ కాల్ దెమ్ యాజ్ యాక్సెసరీ పిగ్మెంట్స్. అంటే దే విల్ హెల్ప్ ఫర్ ఫోటోసింథసిస్ అన్నమాట. దే విల్ హెల్ప్ క్లోరోఫిల్ ఏ ఫర్ ఫోటోసింథసిస్. దీంట్లో క్లోరోఫిల్ బి, కెరోటినాయిడ్స్, ఇంకా మనకి గ్జాంథోఫిల్, ఇవన్నీ మనం చూస్తాము. సో దీస్ యాక్సెసరీ అంటే ఏంటి, దే విల్ హెల్ప్ ద మెయిన్ పిగ్మెంట్ విచ్ ఈస్ క్లోరోఫిల్ ఏ. ఓకే, సో ఇక మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రా, యాక్షన్ స్పెక్ట్రా చెప్పాను కదా, డెఫినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం తీసుకుంటే ఇలా పేపర్ క్రోమాటోగ్రఫీ చేసిన తర్వాత మనకి ఇది చూడొచ్చు, వేవ్ లెంత్ ఇన్ నానోమీటర్స్ ఇచ్చారు, లైట్ అబ్జార్బ్డ్ అంటే ఎక్కువ లైట్ ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది అంటే ఏ వేవ్ లెంత్లో ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది అంటే మనకి తెలుసు పార్ అనేది. వాట్ ఈస్ పార్? పార్ ఈస్ నథింగ్ బట్ ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్. ఇక్కడే మనకి ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది సన్లైట్ నుంచి జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా ఇది ఎంత నుంచి ఎంత ఉంటుంది, 400 to 700 నానోమీటర్ రేంజ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ అంటే 360 చెప్పచ్చు. ఓకే, 360 to 700, కానీ ఇన్ జనరల్గా ఇట్ ఈస్ 400 to 700 నానోమీటర్. సో మనం ఎప్పుడైతే లైట్ని పాస్ చేస్తామో ఏ వేవ్ లెంత్ దగ్గర మనకి ఎక్కువ అబ్జార్ప్షన్ జరిగితే దాన్ని మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అని చెప్తాము. గ్రాఫ్ షోయింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ పిగ్మెంట్స్.
మనం ఇంతకుముందే డిఫరెంట్ పిగ్మెంట్స్ని చూసాం కదా. క్లోరోఫిల్ ఏ ఇస్ ద మెయిన్ పిగ్మెంట్, బి కెరటినాయిడ్, xanthophyll, దోస్ ఆర్ యాక్సెసరీ పిగ్మెంట్స్. సో ఇక్కడ కనుక తీసుకుంటే మనకి క్లోరోఫిల్ ఏ అనేది ఎక్కువ ఎక్కడ జరుగుతోంది అంటే ఇది చూడొచ్చు, దిస్ ఈస్ ద క్లోరోఫిల్ ఏ అనమాట. ఈ క్లోరోఫిల్ ఏ అనేది మనకి ఎక్కడ జరుగుతోంది అనేది కనుక చూస్తే హై ఉంది కదా ఇక్కడ, ఆ తర్వాత క్లోరోఫిల్ బి అనేది ఉంది అనమాట. సో క్లోరోఫిల్ ఏ, దెన్ క్లోరోఫిల్ బి, ఇన్ బిట్వీన్ మనకి కెరటినాయిడ్స్ అనేది వచ్చాయి ఇక్కడ. సో దిస్ ఈస్ క్లోరోఫిల్ బి అండ్ దిస్ ఈస్ ద క్లోరోఫిల్ ఏ అనమాట. ఇక్కడ ఉంది యాక్చువల్గా. సో మనం రేంజ్ కనుక తీసుకుంటే బిట్వీన్ 400 to 500, దట్ ఈస్ అరౌండ్ 450 నానోమీటర్ దగ్గర మనకి ఎక్కువ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనేది జరుగుతోంది, ఎక్కువ ఫోటోసింథసిస్ కూడా జరుగుతోంది. ఈ థిక్ బ్లాక్ కలర్ మీకు కనిపిస్తోంది కదా క్లియర్గా, ఎస్, ఈ థిక్ బ్లాక్ కలర్ అనేది రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఏ నానోమీటర్ దగ్గర జరుగుతోంది అంటే 450 నానోమీటర్. ఇక ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మనకి అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతోంది, ఇట్ ఈస్ నియర్ 650 నానోమీటర్, 650 to 700 ఆ రేంజ్ దగ్గరలో 680 అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ నియరర్ టు ద 700 దగ్గర మనకి జరుగుతోంది. సో డిఫరెంట్ పిగ్మెంట్స్ని తీసుకున్నారు, కెరటినాయిడ్స్ని తీసుకుంటే ఇన్ బిట్వీన్ 500 అక్కడ. కానీ మ్యాక్సిమం మనం ఎక్కడ చూస్తున్నాము అంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బిలో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు క్లోరోఫిల్ ఏ ఇస్ ద చీఫ్ పిగ్మెంట్ అంటే మనకి రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇక్కడే ఎక్కువగా ఉంది కంపేర్డ్ టు దిస్ అనమాట. సో దట్స్ వై క్లోరోఫిల్ ఏ ఈస్ ద మెయిన్ ఆర్ చీఫ్ పిగ్మెంట్. ఇక డెఫినేషన్ అనేది గుర్తుకు పెట్టుకోవాలి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రెడ్ డ్రాప్. రెడ్ డ్రాప్ అంటే ఏంటి అంటే ఫాల్ ఇన్ ఫోటోసింథటిక్ ఈల్డ్ బియాండ్ రెడ్ రీజియన్. సో ఇక్కడ గమనిస్తే రెడ్ రీజియన్, దిస్ ఇస్ ద రెడ్ రీజియన్ కదా, రెడ్ రీజియన్ తర్వాత దెర్ ఈస్ ఎ ఫాల్ ఇన్ ఫోటోసింథటిక్ ఈల్డ్ అనమాట. సో దాన్నే మనము రెడ్ డ్రాప్ అని చెప్తాము. 680 నానోమీటర్ తర్వాత ఫోటోసింథసిస్ అనేది పడిపోతుంది, టక్కుమని ఇలా పడిపోయింది కదా, సో దాన్ని రెడ్ డ్రాప్ అని చెప్తాము. ఓకే, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో మనకిప్పుడు మేజర్ థింగ్స్ అంటే ఫోటోసింథసిస్కి ఏమేమి కావాలి అనేది తెలుసుకున్నాం. అర్లీ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి ఏమేమి నెసెసరీ అనేది ప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఇక ఎక్కడ జరుగుతుంది మెయిన్ ఫోటోసింథసిస్ అంటే మనకు క్లోరోఫిల్ పిగ్మెంట్ థైలకాయిడ్లో అని తెలుసు, థైలకాయిడ్లోనే మనకు క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ లైట్ రియాక్షన్ ఎక్కడ, డార్క్ రియాక్షన్ ఎక్కడ అనేది కూడా మనం అర్థం చేసేసుకున్నాం. సో లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఇట్ విల్ అక్కర్ ఇన్ ద గ్రానా అండ్ స్ట్రోమా లామెల్లే. డార్క్ రియాక్షన్ మనకి ఎక్కడ జరుగుతుంది, ఇట్ విల్ అక్కర్ ఇన్ ద స్ట్రోమా, ద ఎంప్టీ స్పేస్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. సో టిల్ నౌ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మీకు ఈ రెండిటి యొక్క డిఫరెన్స్, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ యొక్క డిఫరెన్స్ కనుక తెలిస్తే మీకు ఇక ఈ చాప్టర్ ఈజీనే అయిపోతుంది అనమాట. సో ఐ విల్ మేక్ ఇట్ క్లియర్. సో ఫోటోసింథసిస్ అంటే అదే కదా. సో లైట్ అనేది యూనిట్ ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోటాన్. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? సో దిస్ ఈస్ ద ఫోటాన్. సో ఫోటాన్ అనేది మనకి ఈ పిగ్మెంట్స్ పైన పడుతుంది, అంటే థైలకాయిడ్లో ఉన్న పిగ్మెంట్స్ పైన. ఇక్కడ కనుక తీసుకుంటే ఇవన్నీ పిగ్మెంట్ మాలిక్యూల్స్, ఈ సరౌండింగ్లో ఉన్నవన్నీ మనం తీసుకుంటే దీస్ ఆర్ ద యాక్సెసరీ పిగ్మెంట్స్. ఓకే, సరౌండింగ్లో ఉన్నవి యాక్సెసరీ పిగ్మెంట్స్ అనమాట. ద మెయిన్ రియాక్షన్ సెంటర్ అంటే మెయిన్ పిగ్మెంట్ అనేది క్లోరోఫిల్ ఏ అనమాట. సో లైట్ ఎప్పుడైతే ఇలా ఈ ఫోటాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ లైట్ అనేది ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ పైన పడుతుందో అప్పుడు ఇక్కడ పడిందనుకోండి ఇలా 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 వెళ్ళి మెయిన్ రియాక్షన్ సెంటర్కి వెళ్ళిపోతుంది. అదే ఈ రెడ్తో కూడా చూపించారనమాట. సో ఎప్పుడైతే ఈ ఫోటాన్స్ రూపంలో లైట్ అనేది పిగ్మెంట్ పైన పడుతుందో
అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం జరుగుతాయంటే ఎగ్జైట్ అయిపోతాయి అన్నమాట. లైట్ పడంగానే ఎగ్జైట్ అయిపోయి దే విల్ జంప్, అంటే అప్ హిల్ అనేది జరుగుతుంది. అప్ హిల్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అప్ హిల్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది జరిగిన తర్వాత ఇక్కడ ప్రైమరీ యాక్సెప్టర్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది. క్లియర్? సో దిస్ యూనిట్ని మనము లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లేదా ఎల్హెచ్సి ఇన్ సింపులర్ ఫామ్లో మనము దీన్ని ఎల్హెచ్సి అంటాము. ఎల్హెచ్సి మీన్స్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది సెల్ అనుకోండి. సో యూ కన్సిడర్ దిస్ యాజ్ అ సెల్, and this is the nucleus, and this is the mitochondria where respiration will occur. Okay, and this is the chloroplast. ఈ క్లోరోప్లాస్ట్లో కనుక ఈ ఎల్లోది తీసుకుంటే దట్ ఎల్లో వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ ల్యూమెన్ ఆఫ్ థైలకాయిడ్. ల్యూమెన్ అంటే ఏంటి? థైలకాయిడ్ లోపల ఉన్న ఎంప్టీ స్పేస్ అన్నమాట. ఇక PS1 అండ్ PS2 అండ్ PS1 అనేవి ఫోటోసిస్టమ్ 2 అండ్ ఫోటోసిస్టమ్ 1. ఇవి రెండు మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి యూజ్ అవుతాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ దిస్ క్లోరోప్లాస్ట్ దగ్గర మనకి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. PS2 PS1. ఇది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. సన్ రేస్ ఎప్పుడైతే క్లోరోఫిల్ పిగ్మెంట్ పైన పడతాయో ఎలక్ట్రాన్ అనేది జంప్ చేస్తుంది. అప్ హిల్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగి ప్రైమరీ యాక్సెప్టర్ అనేది జరుగుతుంది. సో ఇదంతా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ మనకి PS2లో ఉంటుంది, PS1లో ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ కనుక తీసుకుంటే ఫస్ట్ మనకి లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుందని చెప్పాను. లైట్ రియాక్షన్ విల్ అక్కర్స్ ఇన్ ద grana of thylakoids and also in stroma lamellae. Okay, so adi gurtuku pettukovali. Dark reaction where it will occurs in the stroma. Ee stroma region lone where there are lot of enzymes are present. ఎంజైమ్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్ కదా. ఏదైనా రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరగడానికి దానికి ఈ ఎంజైమ్స్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. ఇక ఈ లైట్ రియాక్షన్లో కనుక తీసుకుంటే మనము ఫోటోసిస్టమ్స్ అని చెప్పాను కదా, 2 ఫోటోసిస్టమ్స్ ఉంటాయి. ఐ విల్ షో యూ దాట్. సో దిస్ ఈజ్ ద ఫోటోసిస్టమ్ 2 అండ్ దిస్ ఈజ్ ద ఫోటోసిస్టమ్ 1. సో లైట్ రియాక్షన్లో కనుక మనం తీసుకుంటే ఇక్కడ తీసుకోండి, P680 and P700 both will be present అన్నమాట. వెరాస్ డార్క్ రియాక్షన్లో కనుక తీసుకుంటే సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది జరుగుతుంది. అదేంటో చెప్తాను నేను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ LHC అని చెప్పాను కదా, మీకు క్లియర్గా కనుక తీసుకుంటే ఈ సన్ అనేది ఎప్పుడైతే ఈ P680 ఈజ్ నథింగ్ బట్ ఫోటోసిస్టమ్ 1 అనమాట. దిస్ ఈస్ ద ఫోటోసిస్టమ్ 2. ఓకే, P680 P700. సో ఫోటోసిస్టమ్ 1 అండ్ 2 అనే పేరు ఎందుకు ఇచ్చారు అంటే ఫస్ట్ ఫోటోసిస్టమ్ 1ని డిస్కవర్ చేశారు, ఆ తర్వాత ఫోటోసిస్టమ్ 2ని డిస్కవర్ చేశారు. కానీ ఫస్ట్ మనకి ఫోటోసిస్టమ్ 2 అనేది వర్క్ అవుతుంది, ఆ తర్వాత మనకి ఫోటోసిస్టమ్ 1 అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఫోటోసిస్టమ్ 1 అంటే ఆ మొత్తం లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ చూపించాను కదా, అదే. ఎప్పుడైతే సన్లైట్ అనేది దీనిపైన పడుతుందో ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అయిపోయి జంప్ చేస్తుంది అని చెప్పాను కదా. సో ఇట్ విల్ జంప్ హియర్. అప్ హిల్ మూమెంట్ అనేది జరుగుతుంది, అప్ హిల్ మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అప్ హిల్ మూమెంట్ జరుగుతుందో ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అని చూపించాను కదా. సో ద ఫస్ట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈజ్ ఫియోఫైటిన్ అనమాట. ఓకే, సో ఈ నేమ్స్ గుర్తుకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ 1, ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ 2 ఇలా కంటిన్యూ అవుతాయి. సో ఫస్ట్ ఈజ్ ఫియోఫైటిన్, దెన్ ఆ ఎలక్ట్రాన్ అనేది ప్లాస్టోక్వినోన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, దెన్ ఇట్ విల్ గెట్ ట్రాన్స్ఫర్డ్ టు సైటోక్రోమ్ B6F, దెన్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ టు ప్లాస్టోసైనిన్ అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈడ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయ్యి పైకి వెళ్ళిపోతుందో దెర్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది,
దేర్ విల్ బి ఏ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ అనేది లాస్ అయిపోతుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఈ ఎలక్ట్రాన్ లాస్ జరుగుతుంది కాబట్టి అది మళ్ళీ వెనక్కి అనేది రావట్లేదు. సో ఆ ఎలక్ట్రాన్ని మళ్ళీ దీనికి అందించాలి అంటే ఏం జరుగుతుంది అంటే అక్కడ మనకి స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ లైట్ రియాక్షన్లో మెయిన్గా ఏమేం చూస్తాము అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనేది జరుగుతోంది. ఎస్ ఆర్ నో? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్ P680 లైట్ని అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం జరుగుతోంది, మనకి ఎలక్ట్రాన్ లాస్ అనేది జరుగుతోంది. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ ఇవ్వాలి అంటే వాటర్ స్ప్లిట్టింగ్ జరిగిన తర్వాత ఎలక్ట్రాన్ అనేది దానికి ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతోంది, స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ వాటర్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, H2Oని ఇలా స్ప్లిట్ చేస్తే మనకి H ప్లస్ ఎలక్ట్రాన్ ప్లస్ ఆక్సిజన్ అనేవి బ్యాలెన్స్డ్గా లేదు, కానీ మీకు ఏమేమి వస్తాయంటే H ప్లస్ వస్తుంది, ఎలక్ట్రాన్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఇక్కడ వస్తుందో దాన్ని ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ అయింది కదా, దానికి మనం సప్లై చేయాలి. అందు గురించి స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ స్ప్లిటింగ్ అప్ ఆఫ్ వాటర్ జరిగినప్పుడు మనకి ఏమొస్తుంది, ఆక్సిజన్ ఈజ్ ఇవాల్వ్డ్ అనమాట. ఓకే, సో ఆక్సిజన్ ఎవాల్వ్ అయ్యేది మనకి ఎక్కడ అంటే ఇన్ ద లైట్ రియాక్షన్ ఓన్లీ. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్లో మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ఇలా ఒకదాని నుంచి ఒక యాక్సెప్టర్ నుంచి ఇంకో యాక్సెప్టర్కి పోతూ ఉంటుందో అప్పుడు మనకి ఈ ADP ప్లస్ PI అనేది స్ట్రోమా రీజియన్లో ఉంటుంది. స్ట్రోమా ఈజ్ లాట్ ఆఫ్ ఎంజైమ్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఈ ADP అడినోసిన్ డైఫాస్ఫేట్ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ స్ట్రోమాలో ఏదైతే ఉంటుందో అవి రెండు ఈ ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసుకొని దే విల్ ఫార్మ్ ఇంటూ ATP. ఓకే, సో మనకి విచ్ ఈస్ ద మెయిన్ ఎనర్జీ ATP ప్రొడక్షన్ అనేది ఇక్కడ జరుగుతోందా లేదా. సో లైట్ రియాక్షన్లో ATP ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఈ ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ ఫోటో సిస్టమ్ 1కి ట్రాన్స్ఫర్ అవుతుంది, PS1కి ట్రాన్స్ఫర్ అవుతే దట్ ఈస్ P700. సో ఆ ఎలక్ట్రాన్ మళ్ళీ అప్హిల్ మూమెంట్, ఇక్కడ ఇది ఎగ్జైట్ అయిపోతుంది కదా, వెన్ ఇట్ గెట్స్ ఎగ్జైటెడ్ ద ఎలక్ట్రాన్ మూవ్స్ అగైన్ టు ద అప్హిల్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ FeS అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది. తర్వాత ఫెరిడాక్సిన్, దెన్ ప్లాస్టోక్వినోన్, దెన్ హైడ్రాక్సిక్వినోన్, సైటోక్రోమ్ B6F, దెన్ ప్లాస్టోసైనిన్. దీస్ ఆర్ ద ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ ఇన్ అన్ ఆర్డర్ 1 by 1. ఒకసారి మీకు ఆర్డర్లో అడుగుతారనమాట ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్. సో ఇలా ఎలక్ట్రాన్ అనేది మూవ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే NADP విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద స్ట్రోమా. సో NADP ఏదైతే ఉందో ఆ NADP ప్లస్ ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ని తీసుకొని ఏం జరుగుతుంది అంటే NADPHగా ఫామ్ అవుతుంది. సో మనకి లైట్ రియాక్షన్లో ఏమేం జరుగుతుంది, ఫోటోసిస్టమ్ 2 అండ్ ఫోటోసిస్టమ్ 1 రెండు యూస్ చేసుకొని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో మనకి ATP అండ్ NADPH అనేది ఫార్మేషన్ అవుతుంది. క్లియర్? సో దిస్ ఈస్ ద లైట్ రియాక్షన్. ఐఎమ్ సారీ. సో ఇక్కడ ఎలా గుర్తుకు పెట్టుకోవాలి, ఫస్ట్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ ద థైలకాయిడ్. ఇది ల్యూమెన్ ఆఫ్ ద థైలకాయిడ్. ఇక్కడ ఫోటోసిస్టమ్ 2 ఫోటోసిస్టమ్ 1 అనేవి ఉంటాయి, అవే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. మనకి ఈ సన్లైట్ అనేది దీనిపైన ఫోటాన్స్ రూపంలో ఎప్పుడైతే పడుతుందో ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి మోర్ లైట్ని రియాక్షన్ సెంటర్ దగ్గరికి వెళ్ళడానికి. దెన్ ప్రైమరీ యాక్సెప్టర్ అనేది జరుగుతుంది అని చెప్పాను. సో అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, ఆ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ తర్వాత మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ ఉంది కాబట్టి దీన్ని ఫుల్ఫిల్ చేయటం కోసం స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది.
H2O నుంచి H ప్లస్ ఎలక్ట్రాన్ ప్లస్ ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఇన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, మీరు బ్యాలెన్స్ చేసుకోండి. సో ఆక్సిజన్ ఈజ్ ఇవాల్వ్డ్. ఇంకా ఏమేమి, ఆ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఒకదాని నుంచి ఒకటికి మూవ్ అవుతూ ఉందో అప్పుడు మనకి ఏటీపీ అండ్ NADPH ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద లైట్ రియాక్షన్. లైట్ రియాక్షన్ నుంచి మనకి ATP అండ్ NADPH ఫామ్ అవుతుంది. ఆ లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్స్ని మనం ATP NADPH అని చెప్పచ్చు కదా. ఈ ఎండ్ ప్రోడక్ట్స్ని డార్క్ రియాక్షన్ అనేది యూస్ చేసుకుంటుంది. అందుకే దాన్ని డార్క్ రియాక్షన్ అన్నాం, కానీ అది డార్క్లో జరగదన్నమాట. సో మనం ఇక్కడ కనుక తీసుకుంటే ఈ డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో జరుగుతుంది కదా. సో ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ డార్క్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఆర్ యూస్డ్ అన్నమాట. ఈ డార్క్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఆర్ యూస్డ్ టు ఫార్మ్ గ్లూకోజ్ అన్నమాట. సో మన మెయిన్ ఏంటి పర్పస్ ఈ ఫోటోసింథసిస్ గ్లూకోజ్ ఫార్మేషన్కే కదా. సో to form glucose and also for oxygen evolving. సో ఎండ్ ప్రోడక్ట్స్ని యూస్ చేసుకొని గ్లూకోజ్ ఫార్మేషన్ చేస్తుంది కాబట్టి దీన్ని డార్క్ రియాక్షన్ అంటాము. ఇట్ వోంట్ అక్కర్ ఇన్ డార్క్, బట్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ products of light reaction, we will call this as dark reaction. Clear? We call this as dark reaction. సో ఈ డార్క్ రియాక్షన్లో ఎన్నో ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఈ సైకిల్ని చూడండి. ఇలా చూస్తే మనకి ఆల్మోస్ట్ ఇది ఎలా కనిపిస్తోంది, ఇలా చూడండి, ఇలా ఇలా ఇలా, అవునా కాదా? అలా కనిపిస్తుందా లేదా? సో ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెడ్. సో దీన్ని మనం జెడ్ స్కీమ్ అని చెప్తాము. సో జెడ్ ఫామ్లో కనిపిస్తోంది కాబట్టి జెడ్ స్కీమ్ ఫాస్ఫోరిలేషన్ అని చెప్తామన్నమాట. ఓకే, and it is also called as non-cyclic phosphorylation. What is phosphorylation? Non-cyclic photophosphorylation. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి, ATP సింథసిస్ బై ద సెల్స్ని మనము ఫాస్ఫోరైలేషన్ అని చెప్తాం. ఏమి యూస్ చేసుకొని ATP సింథసిస్ జరుగుతోంది, లైట్ని యూస్ చేసుకొని. అందుకే ఫోటోఫాస్ఫోరిలేషన్, ATP సింథసిస్ ఫ్రమ్ ADP అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ని ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. ఇక్కడ మనము ఈ ఫోటోఫాస్ఫోరిలేషన్ 2 టైప్స్, నాన్ సైక్లిక్ అండ్ సైక్లిక్. నాన్ సైక్లిక్ మనం ఆల్రెడీ చూసాం. ఎందుకు దీన్ని నాన్ సైక్లిక్ అంటాము అంటే ఇక్కడ ఏదైతే ఎలక్ట్రాన్ లాస్ అయ్యిందో ఆ ఎలక్ట్రాన్ మళ్ళీ దీనికి రావట్లేదు. అందుగురించే మనకి స్ప్లిటింగ్ అప్ ఆఫ్ వాటర్ అనేది జరిగి ఆ వాటర్ నుంచి ఎలక్ట్రాన్ అనేది ఇస్తుంది. ఇది కూడా రాస్తాం ఇక్కడ. ఈ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని బ్యాలెన్స్ చేసేందుకు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది. కానీ స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ నుంచి ఎలక్ట్రాన్ అనేది బ్యాలెన్స్డ్ అనమాట. ఎలక్ట్రాన్ ఈస్ గివెన్ ఫ్రమ్ ది స్ప్లిటింగ్ అప్ ఆఫ్ వాటర్. సో ఇది సైక్లికల్గా లేదు, ఇలా జరుగుతోంది జెడ్ రూపంలో. లాస్ అయిన ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ తిరిగి అక్కడికి రావట్లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. క్లియర్? ఇక సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఓన్లీ PS1 అనేది యూజ్ చేయబడుతుంది. సో వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్? దిస్ ఈస్ ద సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. ఎందుకు సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అన్నాము అంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది చూడంగానే. ఇక్కడ సన్లైట్ పడినప్పుడు ఫోటో సిస్టమ్ 1 పైన ఇక్కడ ఏమి యూజ్ చేశారు, ఫోటో సిస్టమ్ 1 పైన.
P700 is photosystem 1. Electron uphill movement జరిగి electron acceptor then electron acceptor 1 2 కి జరిగి ఆ ఎలక్ట్రాన్ మళ్ళీ P700కి బ్యాక్ వస్తోంది. అందుకే దీన్ని సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అని చెప్పాం. ఇక్కడ ADP ప్లస్ పిఐని యూస్ చేసుకొని ఎలక్ట్రాన్ మూవ్ అయ్యేటప్పుడు ATP అనేది ఫార్మ్ అవుతుంది. క్లియర్? నాన్ సైక్లిక్కి సైక్లిక్కి నాన్ సైక్లిక్లో మనకి 2 photosystemస్ యూస్డ్, photosystem 2 and 1. సైక్లిక్లో ఓన్లీ 1 photosystem ఈజ్ యూస్డ్. ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ అయినది స్ప్లిటింగ్ అప్ ఆఫ్ వాటర్ ద్వారా ఎలక్ట్రాన్ మళ్ళీ వస్తుంది. అందుకే ఇది నాన్ సైక్లిక్ ఆర్ జెడ్ స్కీమ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ అనేది ఎక్కడి నుంచి అయితే పోయిందో అక్కడికి బ్యాక్ అనేది వస్తూ ఉంది. క్లియర్? దిస్ ఇస్ నౌ. ఇప్పుడు మనకి ఎలా లైట్ పడిన తర్వాత ఎలక్ట్రాన్ ఎలా జంప్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది, ATP అండ్ NADPH అనేది ఫామ్ అవుతుంది అనేది చూసాము. సో ఇక్కడ కనుక తీసుకుంటే దిస్ ఈస్ ద ల్యూమెన్ ఆఫ్ థైలకాయిడ్. మీకు ఇన్ డీటెయిల్డ్గా అర్థమయ్యేకి దిస్ ఈస్ ద ల్యూమెన్ ఆఫ్ వాట్? ల్యూమెన్ ఆఫ్ థైలకాయిడ్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే స్ప్లిటింగ్ అప్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతోంది. హియర్ వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది. H2O గివ్స్ రైస్ టు H ప్లస్ ఎలక్ట్రాన్ లాస్ని మనం బ్యాలెన్స్ చేసేందుకు ప్లస్ ఆక్సిజన్ అనేది వస్తుంది. ఇక్కడనే మనకి ఈ ప్రాసెస్ జరిగేందుకోసం మనకి మ్యాంగనీస్, క్లోరిన్, కాల్షియం అయాన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అన్నమాట. సో వాటిని యూస్ చేసుకొని మీకు ఈ మినరల్ న్యూట్రిషన్ తీసేశారు కదా రెడ్యూస్డ్ సిలబస్లో, కొత్త NEET 2024 సిలబస్లో. కానీ ఇక్కడ తీసుకుంటే ఇలా క్వశ్చన్ అనేది రావచ్చు అనమాట. సో ఈ స్ప్లిటింగ్ అప్ ఆఫ్ వాటర్ అనేది ఏ అయాన్స్ నుంచి జరుగుతుంది అంటే మ్యాంగనీస్, క్లోరిన్, కాల్షియం అయాన్స్ నుంచి జరుగుతుంది అనేది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ల్యూమెన్ ఆఫ్ థైలకాయిడ్లో స్ప్లిటింగ్ అప్ ఆఫ్ వాటర్ జరగడం వలన H+ అనేది ప్రోటాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. వేరాస్ ఇక్కడ మనకి NADP+, ఇది క్లియర్? మీ NCERTలో చూసుకోండి. ఈ NADP+ నుంచి మనకి NADPH ఫామ్ అవ్వాలి అంటే ఏం యూస్ చేస్తున్నాం ఇక్కడ మనం? సో ఫర్ దిస్ వీఆర్ యూజింగ్ ద H+. ఇంకా ఈ ATP సింథసిస్ ఇక్కడ ఏం ఫామ్ అయింది? ATP ఫామ్ అయింది. ADP ప్లస్ PI ఇనార్గానిక్ ఫాస్ఫేట్ నుంచి ATP అనేది ఫామ్ అయింది. సో ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్ట్రోమాలో జరుగుతోంది అన్నమాట. సో ఇక్కడ H+ యూజ్ అవుతుంది, ఇక్కడ H+ అనేది యూజ్ అవుతుంది. సో అందు గురించి దెర్ ఈజ్ ఎ ప్రోటాన్ గ్రేడియంట్ జనరేషన్. సో ఇక్కడ ఇచ్చాను కదా, ప్రోటాన్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే there is a difference in the proton concentration. Proton concentration will be more here, okay, more H+ in the lumen of thylakoid, okay, whereas less H+ in the stroma, okay, less H+ in the stroma. ఎందుకు? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతోంది కాబట్టి ప్రోటాన్ గ్రేడియంట్ ఫామ్ అయింది. H+ అనేవి స్ట్రోమాలో యూస్ అవుతున్నాయి, అందుకు గ్రేడియంట్ అనేది ఫామ్ అయింది. ఇంకా ప్లాస్టోక్వినోన్ H+ని క్యాప్చర్ చేస్తుందన్నమాట ఫ్రమ్ స్ట్రోమా. ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ ద థైలకాయిడ్ మెంబ్రేన్. ఇది ఫోటోసిస్టమ్ 2, ఫోటోసిస్టమ్ 1. సో సైటోక్రోమ్స్ B, E అండ్ F నేను చూపించాను కదా, ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్ అవి అన్నమాట. సో ఈ ప్రోటాన్ లోపల అనేది ల్యూమెన్ లోపల ఎక్కువగా ఉంటుంది, బయట అనేది తక్కువగా ఉంటుంది. సో మనకు తెలుసు దెర్ విల్ బి మూమెంట్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో అందు గురించి ఈ H+ ఈ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. కానీ ఇది మెంబ్రెయిన్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ లిపిడ్ బై లేయర్. రీకాల్ చేసుకోండి, మెంబ్రెయిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, సెల్ చాప్టర్లో చూడండి క్లోరోప్లాస్ట్ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, అది దేంతో చేయబడి ఉంటుంది? ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ విచ్ ఈస్ ఎ లిపిడ్ బై లేయర్. సో ఈ H+ని అలో చేయడానికి కష్టం అనమాట. సో అందు గురించి దేర్ షుడ్ బి వన్ ఛానల్ ప్రోటీన్.
సో ఒక ఛానల్ ప్రోటీన్ అనేది అవసరం అన్నమాట ఈ H+ అనేది మూవ్ అవ్వడానికి. ఆ ఛానల్ ప్రోటీనే ఏమంటాము? F0 F1 ATP సింథేస్. ఓకే, ఈ ఛానల్ ప్రోటీన్ ద్వారా ఈ H+ అనేది బయటికి వస్తుంది. ఈ H+ ఎప్పుడైతే బయటికి వస్తుందో ఆ F0 F1 నుంచి ఈ ADP అనేది ATPగా కన్వర్ట్ అవుతుంది బై యూటిలైజింగ్ దట్ H+. దీన్నే మనము కెమియోస్మోటిక్ హైపోథసిస్ అంటాము. సో ఫర్ ATP జనరేషన్ వాట్ ఈస్ రిక్వైర్డ్? సో ATP జనరేషన్కి కెమియోస్మోటిక్ హైపోథసిస్ అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ ఆస్మోసిస్? మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్మోసిస్ కదా. ఇక్కడ కెమికల్స్ ఆర్ యూజ్డ్, అంటే ఛానల్ ప్రోటీన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కెమియోస్మోటిక్ హైపోథసిస్ ఫర్ ద సేక్ ఆఫ్ ATP జనరేషన్. క్లియర్? సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చూసాము, కెమియోస్మోటిక్ హైపోథసిస్ చూసాం. సో మీకు ఇప్పుడు లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్కి డిఫరెన్స్ తెలిసిపోయింది. ఆ తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ జరిగింది? ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, అది చూసాము. ఆ తర్వాత మనకి కెమియోస్మోటిక్ హైపోథసిస్ అండ్ ATP NADPH ఎలా ఫామ్ అయింది అనేది కూడా తెలుసుకున్నాం అన్నమాట. నౌ ఇప్పుడు మనం C3 ప్లాంట్ C4 ప్లాంట్ గురించి చూద్దాం. సో ఇప్పుడు కనుక తీసుకుంటే C3 ప్లాంట్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే C3 సైకిల్ జరుగుతుంది, సైకిల్ కూడా చూద్దాము. సో C3 ప్లాంట్ అంటే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ అనేది మనకి ఈ C3 సైకిల్లో వచ్చి 3 కార్బన్ కాంపౌండ్ అనమాట. సో ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ వచ్చి ఇట్ ఈస్ 3 కార్బన్, దట్ ఈస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. అందు గురించి మనం దాన్ని C3 ప్లాంట్ అంటాం. అదే C4 ప్లాంట్ అని ఎందుకు చెప్తామంటే ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఈస్ 4 కార్బన్ కాంపౌండ్ విచ్ ఈస్ ఆక్సాలో అసిటిక్ యాసిడ్ అనమాట. అందుకు దాన్ని మనం C4 ప్లాంట్ అని చెప్తాం. ఇక CO2 అనేది మనము ఒక కార్బన్తో రియాక్ట్ అయితే మనకి 3 కార్బన్ రావాలి ఇన్ జనరల్. ఇక్కడ 3 కార్బన్ రావాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 1 కార్బన్ ఉంది. సో ఇక్కడ 2 కార్బన్ కాంపౌండ్ ఉంటే మనకి 3 కార్బన్ వస్తుంది కదా. ఎస్ ఆర్ నో? ఇన్ జనరల్గా. కానీ ఇక్కడ 2 కార్బన్ కాంపౌండ్ అనేది ఉండదన్నమాట. యాక్చువల్గా ఇక్కడ 5 కార్బన్ కాంపౌండ్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో CO2 ప్లస్ RUBP రిబిలోస్ బిస్ఫాస్ఫేట్ యాడ్ చేస్తే మనకి 6 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ అన్స్టేబుల్. ఈ అన్స్టేబుల్ 6 కార్బన్ కాంపౌండ్ ఇమీడియట్గా 3 కార్బన్ కాంపౌండ్స్గా ఫామ్ అవుతుంది విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్. ఇదే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్. అందు గురించే మనం దీన్ని C3 సైకిల్ అని చెప్తాము, ఎందుకంటే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఈస్ 3 కార్బన్ కాంపౌండ్. క్లియర్? ఇక్కడ కనుక తీసుకుంటే స్టొమాటా అనేది ఎప్పుడైతే మనకి ఇది మీసోఫిల్ సెల్స్లో జరుగుతుంది కదా. సో ఇది కనుక లీఫ్ అనుకోండి, యూజువల్గా మీసోఫిల్ సెల్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే కార్నర్స్లో మనకి మీసోఫిల్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ మీసోఫిల్ సెల్స్లో మనకి స్టొమాటా అనేది ఉంటుంది కదా. ఓకే, దీస్ ఆర్ ద స్టొమాటా. సో ఈ స్టొమాటా అనేది ఓపెన్ క్లోజ్ అనేది నేను ఆల్రెడీ అనాటమీలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడు క్లోజ్ అవుతాయి, ఎప్పుడు ఓపెన్ అవుతాయి, టర్జిడిటీ, ఫ్లాసిడిటీ, టర్జిడిటీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అభియాన్ బ్యాచ్లో మీరు ఫస్ట్ నుంచి ఉన్న లెక్చర్స్ అన్నీ చూస్తే మీకు ఇలా బేసిక్స్ కూడా అర్థమవుతాయి అన్నమాట. ఏది స్కిప్ చేయవద్దు. సో మార్ఫాలజీ అనాటమీలో చూస్తే మీకు స్టొమాటో ఎప్పుడు క్లోజ్, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ ఈ స్టొమాటో అనేది ఇట్ ఓపెన్స్ ఎవ్రీ టైం. ఎప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ కావాలన్నా ఓపెన్ అవుతుంది. ఓకే, సో అలా ఓపెన్స్ ఎవ్రీ టైం అయినప్పుడు ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్ అవ్వడమే కాకుండా సో కార్బన్ డైఆక్సైడ్ ఎంట్రీ అనేది అవుతుంది. దాంతోపాటు స్టొమాటో నుంచి మనకి ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కదా, H2O కూడా బయటికి వెళ్తుంది అనమాట.
స్టొమాటా ఇలా ఎప్పుడు ఓపెన్ అవుతూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్ అవుతుంది ఇమీడియట్గా, అది రెండిటికి ఓపెన్ కదా. సో వాటర్ కూడా మూమెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో వాటర్ లాస్ అనేది మనం ఎక్కువగా చూస్తాము C3 ప్లాంట్స్లో. సో వాటర్ లాస్ ఎక్కువగా చూస్తాం కాబట్టి మనకి ఎప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువ వేడి ప్రదేశాల్లో C3 ప్లాంట్స్ని మనం చూడమన్నమాట. C3 ప్లాంట్స్ we can't see them in more temperature regions అన్నమాట. ఎందుకు టెంపరేచర్ ఎక్కువ ఉన్న రీజియన్స్లో మనం చూడలేం, బికాస్ వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్లియర్? వాటర్ లాస్ ఈజ్ మోర్ ఓవర్ ఇన్ దిస్ బికాస్ వెళ్తూ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి CO2 ఎక్కువ ఎంటర్ అవుతూ ఉంటుంది, H2O బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ CO2 కాన్సన్ట్రేషన్ అనేది లేటర్గా C3 సైకిల్లో ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. సో C3 సైకిల్ తీసుకుంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, మనకి ribulose 1,5-bisphosphate, that is RUBP. This is the primary acceptor. Okay, RUBP is the primary acceptor in C3 cycle. ఇలా పెడితే ప్రైమరీ అంటాము. సో ప్రైమరీ యాక్సెప్టర్ వచ్చి ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ RUBP. సో కనిపిస్తోంది అనుకుంటా, ఎస్. సో ఈ CO2ని తీసుకొని కార్బాక్సిలేషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఫస్ట్ దట్ ఈస్ ఫస్ట్ కార్బన్ కాంపౌండ్ అనేది దట్ ఈస్ స్టేబుల్ కాంపౌండ్. ఏంటది, ఫస్ట్ అన్స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అయ్యి మనకి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ విచ్ ఈజ్ అ స్టేబుల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా అన్స్టేబుల్ 6 కార్బన్ ఫామ్ అవుతుంది, దాని తర్వాత స్టేబుల్ 3 కార్బన్ కాంపౌండ్ విచ్ ఈస్ PGA ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత మనకి రిడక్షన్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫామ్ అయ్యేటప్పుడు ATP NADPH ఉంటుంది కదా. సో ఇదంతా ఏంటి, C3 సైకిల్ని మనం డార్క్ రియాక్షన్ అని చెప్తాము. ఓకే, వాట్ డు వి కాల్ C3 సైకిల్ యాజ్? C3 సైకిల్ని మనం ఏం చెప్పచ్చు, యాజ్ ఇట్ ఈస్ అక్కరింగ్ ఇన్ ద వీ కెన్ సే ఇట్ యాజ్ డార్క్ రియాక్షన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ATP అని NADPHని యూజ్ చేసుకొని ADP ప్లస్ వచ్చి NADP ప్లస్ వచ్చి మనకి మెయిన్ సుక్రోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సుక్రోజ్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ గ్లూకోజ్, దెన్ it is converted into sucrose, then it is stored in the form of starch అన్నమాట. సో మళ్ళీ తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుంది, రీజనరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ రిబులోస్ 1,5-బిస్ఫాస్ఫేట్లో మనం యూస్ చేసిన కార్బన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కాబట్టి ఇక్కడ రీజనరేషన్ జరుగుతుంది. ఇది సైకిల్ ఫామ్లో జరుగుతోంది కాబట్టి మనం దీన్ని కాల్విన్ సైకిల్ ఇంకా C3 సైకిల్ అని చెప్తాము అన్నమాట. సో సెవరల్ నేమ్స్ ఉన్నాయి. ఇది బయోసింథటిక్ పాత్వే అని కూడా చెప్తాము, సింథసిస్ అనేది జరుగుతోంది కదా. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బయోసింథటిక్ పాత్వే ఆల్సో. ఓకే, సో ఇది C3 సైకిల్లో అన్నమాట. సో వాట్ ఆర్ ద స్టెప్, కార్బాక్సిలేషన్, రిడక్షన్ అండ్ రీజనరేషన్. సో ఈ C3 సైకిల్లో కనుక తీసుకుంటే మనకి ఇక్కడ మనకి ఎన్ని ATPs యూజ్ అవుతున్నాయి, ఇక్కడ మనకి 2 ATPs అనేవి యూజ్ అవుతుంది, ఇక్కడ మనకి 1 ATP అనేది యూజ్ అవుతుంది. సో C3 సైకిల్లో టోటల్ మనకి 3 ATPs అనేవి యూజ్ అవుతున్నాయి అండ్ 1 ఇక్కడ NADPH అనేది యూజ్ అవుతుంది. NADPH కూడా 2 NADPH యూజ్ అవుతున్నాయి, 2 కదా, 2 ATP అండ్ 2 NADPH. ఓకే, సో ఈ సైకిల్ జరిగేటప్పుడు మనకి ఒక కార్బన్నే యూజ్ అవుతుంది, కానీ మనకి గ్లూకోజ్ అంటే ఎన్ని కార్బన్స్, సో గ్లూకోజ్ ఈజ్ 6 కార్బన్ కదా. సో మనకి ఇక్కడ
ఒక సైకిల్ జరిగినప్పుడు ఓన్లీ ఒక కార్బన్ మాత్రమే ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఎన్ని సైకిల్స్ జరగాలి? ఇలా 6 సైకిల్స్ అనేవి జరగాలి. సో అంటే మనకి టోటల్ ఏటీపీ ఎంత యూస్ అంటే ఇక్కడ మనం 3 × 6 సైకిల్స్ జరగాలి కాబట్టి 18 ఏటీపీ. ఓకే, అండ్ దెన్ 2 × NADPలు కూడా 6 కదా, 2 × 6 దట్ ఈస్ 12 NADPH. సో ఒక గ్లూకోజ్ ఫార్మేషన్కి మనకి ఎంత ఏటీపీ కావాలి అంటే 18 ఏటీపీ, ఎంత NADPH కావాలి అంటే 12 NADPH. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సుక్రోజ్ ఫామ్ అవ్వాలనుకోండి, సుక్రోజ్ ఈజ్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కదా, దీనికి డబల్ అవుతుంది అంటే 18 + 18 36 ATP. దిస్ ఈజ్ ఫర్ గ్లూకోజ్ ఫార్మేషన్, ఇది గ్లూకోజ్ ఫార్మేషన్కి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ గ్లూకోజ్ ఫార్మేషన్. అదే సుక్రోజ్ ఫామ్ అవ్వాలనుకోండి, సుక్రోజ్ ఇస్ ఎ డైసాకరైడ్ కదా, సో సుక్రోజ్ ఫార్మేషన్కి మనకి డబల్ అవుతుంది అంటే 18 + 18 36 ATP ఫామ్ అవుతుంది. అండ్ దెన్ 36 ATP కావాలి, అండ్ దెన్ 12 × 2 24 NADPH. క్లియర్? సుక్రోజ్ ఫార్మేషన్కి 36 ATP 24 NADPH, గ్లూకోజ్ ఫార్మేషన్కి మనకి 18 ATP and 12 NADPH is required. This is C3 cycle. కాల్విన్ సైకిల్ అని కూడా చెప్తాము దీన్ని, ఎందుకంటే మెల్విన్ కాల్విన్ డిస్కవర్ చేశారు కాబట్టి మనం దీన్ని కాల్విన్ సైకిల్ అంటాము, డార్క్ సైకిల్ అంటాము, బయోసింథటిక్ పాత్వే అంటాము, ఇలా సెవరల్ ఉన్నాయన్నమాట. సో C3 ప్లాంట్స్ గురించి అర్థమైపోయింది అనుకుంటా. ఇక్కడ ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ఫోటో రెస్పిరేషన్? ఫోటో రెస్పిరేషన్ అంటే మనకి CO2 అనేది ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు RUBP వెళ్ళి CO2తోనే రియాక్ట్ అవుతుంది. CO2 లేనప్పుడు RUBP వెళ్ళి ఆక్సిజన్తో ఆక్సిజనేషన్ జరిగితే మనకి డిఫరెంట్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అది నేను నెక్స్ట్ ఫోటో రెస్పిరేషన్ చెప్తాను. ఫస్ట్ వి విల్ సీ ద C4 ప్లాంట్. ఇప్పుడు C4 ప్లాంట్ని కనుక తీసుకున్నాం అనుకోండి, దే కెన్ గ్రో వెరీ వెల్ ఇన్ హై టెంపరేచర్స్ ఆల్సో. ఎందుకు అంటే స్టొమాటా విల్ ఓపెన్స్ ఓన్లీ వన్స్, ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత ఎంత కార్బన్ డైఆక్సైడ్ కావాలో అంత తీసేసుకొని క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ లీఫ్లో కనుక తీసుకుంటే ఈ స్టొమాటా అనేది ఓన్లీ ఒక్కసారి ఓపెన్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఎంట్రీ అండ్ వాటర్ ఎగ్జిట్ అనేది ఓన్లీ వన్స్ జరుగుతుంది. సో వాటర్ లాస్ అనేది లెస్ ఉంటుంది, ఇన్సైడ్ మోర్ CO2 ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే ఇన్సైడ్ లెస్ CO2 ఉంటుంది, అవునా కాదా? ఇన్సైడ్ దెర్ విల్ బి లెస్ CO2. ఎందుకు? స్టొమాటో ఎప్పుడు ఓపెన్ అవుతూనే ఉంటుంది కాబట్టి. ఇది ఒక్కసారే కాబట్టి ఇన్సైడ్ మోర్ CO2 ఉంటుంది. సో RUBP CO2 ఉన్నప్పుడు CO2తోనే వెళ్ళి అది ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఫోటో రెస్పిరేషన్ అనేది ఇక్కడ జరగదు, వేస్ట్ అనేది జరగదు, మనకి మోర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇక్కడ లెస్ CO2 అండ్ మోర్ ఆక్సిజన్ ఉంటుంది లోపల. ఆక్సిజన్ లోపల ఎక్కువ ఉంటే అప్పుడు RUBP వెళ్ళి ఆక్సిజన్తో ఆక్సిజనేషన్ జరిగి మనకి ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో విచ్ ఈస్ ఏ వేస్ట్ ప్రాసెస్. ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ పెరాక్సిజోమ్, దెన్ మైటోకాండ్రియా, దెన్ క్లోరోప్లాస్ట్. ఈ ఆర్డర్ అనేది ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? PMC, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇట్ అక్కర్స్ ఇన్ పెరాక్సిజోమ్ ఫస్ట్, దెన్ మైటోకాండ్రియా, దెన్ క్లోరోప్లాస్ట్. ఇక్కడ RUBP అనేది CO2తో బదులు ఆక్సిజన్తో రియాక్ట్ అవుతే ఆక్సిజనేషన్ జరిగి అక్కడ కార్బాక్సిలేషన్ జరిగింది CO2తో రియాక్ట్ అయినప్పుడు C3 సైకిల్లో. ఇక్కడ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఆక్సిజనేషన్ జరిగి మనకి ఒక ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడే ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఫాస్ఫోగ్లైకోలేట్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అనమాట. 2 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది.
ఫాస్ఫోగ్లైకోలేట్. సో ఇలా ఫామ్ అయ్యేటప్పుడు వన్ CO2 ఇస్ రిలీజ్డ్ అస్ అ వేస్ట్. CO2 కావాలి కానీ ఇట్ ఈస్ రిలీజ్డ్ అవుట్ సైడ్. వన్ ATP ఈస్ యూజ్డ్ ఫర్ దిస్ ఫార్మేషన్. ఇక్కడ ATP కూడా యూజ్ అవుతుంది, యూజ్ చేసుకుంటుంది అనమాట. ATP కూడా యూస్ అనేది జరుగుతుంది. సో ఏటీపీ ప్లాంట్కి కావాలి ఎనర్జీ, బట్ దట్ ఈజ్ ఆల్సో యూస్డ్. గ్లూకోజ్ కూడా ఫామ్ అవ్వదు. సో అందు గురించి ఫోటో రెస్పిరేషన్ అయితే వేస్ట్ ప్రాసెస్ అని అంటాము. ఎక్కడ జరుగుతుంది? ఈ C3 ప్లాంట్స్లో జరుగుతుంది, ఎందుకంటే స్టొమాటా అనేది ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటుంది కాబట్టి. అదే ఇక్కడ నో ఫోటో రెస్పిరేషన్, నో వేస్ట్, మోర్ ప్రొడక్షన్, అండ్ దే కెన్ గ్రో, వీ కెన్ సీ ఇన్ హై టెంపరేచర్ రీజన్స్. ఎందుకంటే స్టొమాటా అనేది ఓపెన్స్ ఓన్లీ వన్స్ కాబట్టి. క్లియర్? సో ఇప్పుడు C4 సైకిల్ని చూద్దాం. C3 చూసేసాం, ఇప్పుడు C4 తీసుకుంటే C4 సైకిల్ అనేది 2 సెల్స్లో జరుగుతుంది. వన్ ఈస్ మీసోఫిల్ సెల్ అండ్ అనదర్ వన్ ఈస్ బండల్ షీత్ సెల్. సో దిస్ ఈస్ ద మీసోఫిల్ సెల్ అన్నమాట, అండ్ దిస్ ఈస్ ద బండల్ షీత్ సెల్. ఇక్కడ ఎందుకు అంటే స్టొమాటా అనేది ఇక్కడ ఏం జరుగుతుంది, ఓన్లీ వన్స్ ఇట్ విల్ గెట్స్ ఓపెన్, CO2 అంతా ఎంటర్ అవుతుంది. ఆ CO2ని స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా. ఆ CO2ని స్టోర్ చేసి పెట్టుకునేందుకు ఫస్ట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ అనమాట. CO2 ఫస్ట్ పెప్, ఫాస్ఫోఇనాల్ పైరువేట్ అనేది ప్రైమరీ యాక్సెప్టర్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ పెప్కేస్ అనే ఎంజైమ్ని యూస్ చేసుకొని ఈ CO2 అనేది ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. CO2 ఫిక్సేషన్ జరుగుతుంది. సో ఫిక్సేషన్ జరిగిన తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ, అంటే మనకి ఫస్ట్ ఫిక్సేషన్ జరిగితే మనకి ఏమొస్తుంది, ఆక్సాలో అసెటిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఆక్సాలో అసెటిక్ యాసిడ్ ఈస్ లేటర్ కన్వర్టెడ్ టు మ్యాలేట్ ఆర్ మ్యాలిక్ యాసిడ్, విచ్ ఇస్ అంటే జస్ట్ ఎందుకంటే ఆక్సాలో అసెటిక్ యాసిడ్ ఇట్ కెన్ నాట్ ఎంటర్ ద బండిల్ షీత్ సెల్. బండిల్ షీత్ సెల్స్ అనేవి దే ఆర్ ఇంపర్వియస్ టు ద గ్యాసెస్ అన్నమాట. సో గ్యాస్ని డైరెక్ట్గా తీసుకోలేవు కాబట్టి ఇక్కడికి మనము మ్యాలేట్ రూపంలోనే లోపలికి పంపించాలి. ఎందుకు? CO2 ఒక్కసారే తీసుకుంటుంది, ఫిక్స్ చేసి పెట్టుకోవాలి కదా, స్టొమాటో ఒక్కసారే ఓపెన్ అవుతుంది కాబట్టి. సో ఈ మ్యాలేట్ అనేది మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ మ్యాలేట్ వచ్చి మనకి ఈ మ్యాలెట్ నుంచి డీకార్బాక్సిలేషన్ అనేది జరిగి మనకి ఫిక్సేషన్ బై కాల్విన్ సైకిల్. ఇక్కడ సేమ్ C3 సైకిల్ జరుగుతుంది. తర్వాత ఇక C3 సైకిల్లో ఏమైతే జరుగుతుందో సేమ్ ప్రాసెస్ ఇక్కడ డీకార్బాక్సిలేషన్ జరిగిన తర్వాత మనకి C3 సైకిల్. అటు సైడ్ రాస్తాను C3 సైకిల్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో కార్బాక్సిలేషన్ జరిగిన తర్వాత మనకి C3 సైకిల్ అనేది జరిగి ఈ C3 యాసిడ్ ఏదైతే ఫామ్ అవుతుందో అది మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది. ఓకే, సో C4 సైకిల్లో మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ C4 సైకిల్లో కనుక తీసుకుంటే ఫస్ట్ CO2 విల్ రియాక్ట్స్ విత్ దిస్ ఫాస్ఫోయినాల్ పైరువేట్. అంటే ఫస్ట్ మనకి HCO3 తీసుకుంటుంది. సో మనకి ఏమొస్తుంది, ఆక్సాలో అసెటిక్ యాసిడ్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ మనకి HCO3తో చేసిన తర్వాత మనకి PEP వస్తుంది. ఆ ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుంచి మనకి ఆక్సాలో అసెటిక్ యాసిడ్ నుంచి మనకి మ్యాలేట్ వస్తుంది. ఈ మ్యాలేటే బండిల్ షీత్ సెల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ మ్యాలేట్ అనేది C4 కదా, మ్యాలేట్ ఈజ్ యాక్చువల్లీ C4. సో అందుకు డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. అప్పుడు మనకి C3 యాసిడ్ వస్తుంది. ఆ C3దే మనకి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలాగైతే జరుగుతుందో సేమ్ మనకి C3 సైకిల్ సేమ్ ఇక్కడ జరిగి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అదంతా జరిగిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ C3 అండ్ C4 సైకిల్ అండ్ ఫోటో రెస్పిరేషన్. ఇక క్యామ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి, దట్ ఈస్ క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం. క్రామ్ అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ క్రాసులేషన్. ఒకసారి డైరెక్ట్గా ఇది అడుగుతారు, యాసిడ్ మెటబాలిజం పాత్వే. సో ఇది ఎందుకు అంటే ఇది క్రాన్స్ అనాటమీ అని చెప్పాము ఇంతకుముందు, బండిల్ షీత్ సెల్స్ అది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్రాన్స్ అనాటమీ అని కూడా రాద్దాం ఇక్కడ. Kranz anatomy. What is Kranz anatomy means?
బండిల్ షీత్ సెల్స్ ఉంటాయి, దాని తర్వాత మీసోఫిల్ సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ప్లాంట్స్ సీన్ ఇన్ డ్రై ఏరియాస్ అంటే ఓపెన్ డెజర్ట్ ప్లాంట్స్లో ఇవి మనం చూస్తాం. క్యామ్ సైకిల్ ఆర్ క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం పాత్వే. ఇక్కడ ఎందుకు మెయిన్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సేవింగ్ వాటర్ అనమాట. సో ఏం జరుగుతుంది అంటే స్టొమాటా అనేది ఇన్ ఆర్డర్ టు సేవ్ వాటర్ ఇట్ ఓపెన్స్ దేర్ స్టొమాటా ఓన్లీ డ్యూరింగ్ నైట్, నెవర్ డ్యూరింగ్ డే. సో ఫోటో రెస్పిరేషన్ అక్కర్స్ ఇక్కడ కూడా. ఎందుకు? ఆక్సిజన్ అనేది లోపల ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వేస్ట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది, కానీ మనకి వాటర్ లాస్ని తగ్గిస్తుంది ఇలా స్టొమాటా రాత్రిపూట ఓపెన్ అవ్వడం వలన. ఇక్కడ రాత్రి ఏం జరుగుతుంది? CO2 స్టొమాటా ఓపెన్ అవ్వడం వలన CO2 విల్ ఎంటర్, దెన్ CO2 కెనాట్ బి ఫిక్స్డ్. CO2 ఫిక్స్ అవ్వాలి అంటే లైట్ ఉండాలి కాబట్టి, లైట్ ఉండదు కాబట్టి CO2 ఫిక్స్ అవ్వదు. ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఈ CO2ని రిసీవ్ చేసుకొని ఇట్ విల్ కన్వర్ట్స్ టు ఆక్సాలో-అసిటిక్ యాసిడ్, దెన్ టు మ్యాలేట్, దట్ ఈస్ మ్యాలిక్ యాసిడ్. ఇక్కడ C4 సైకిల్ జరుగుతుంది. ఇక్కడ ఇన్ మీసోఫిల్ సెల్స్. తర్వాత మ్యాలేట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద వ్యాక్యూల్. సో వ్యాక్యూల్లో అలానే స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో డేలో ఏం జరుగుతుందంటే ఈ మ్యాలేట్ విల్ కమ్స్ అవుట్ ఇన్ ద డే, ఓకే, ఫ్రమ్ ద వ్యాక్యూల్. అప్పుడు ఇట్ విల్ రిలీజెస్ అంటే డీకార్బాక్సిలేషన్ అని చెప్పాం కదా. సో ఇక్కడ డీకార్బాక్సిలేషన్ అనేది జరిగిన తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పైరువేట్ అనమాట. ఇక నెక్స్ట్ C3 సైకిల్ జరుగుతుంది. RUBP రిసీవ్ CO2 అండ్ C3 సైకిల్ విల్ అకర్స్, గ్లూకోజ్ ఈజ్ ఫార్మ్డ్. సో దిస్ ఈస్ CAM pathway which we can able to see. That is C4లో చూసాం కదా, సేమ్ థింగ్. క్లియర్? సో దిస్ కంప్లీట్స్ అవర్ full C3 cycle, C4 cycle and CAM. The last part of photosynthesis, that is factors which affects the photosynthesis. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్ తీసుకుంటే ఏజ్ ఆఫ్ లీఫ్, క్లోరోఫిల్ ఎలా ఉంది లోపల, క్లోరోఫిల్ యొక్క పిగ్మెంట్, లీఫ్ సైజ్, నంబర్, ఓరియంటేషన్, ఇంటర్నల్ లోపల CO2 ఎంత ఉంది, మీసోఫిల్ సెల్స్, జెనెటిక్స్, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఎక్స్టర్నల్ అయితే టెంపరేచర్, అవుట్ సైడ్ టెంపరేచర్, అవుట్ సైడ్ CO2, అవుట్ సైడ్ లైట్, అవుట్ సైడ్ వాటర్ ఎంత ఉంది. వాటర్ తక్కువ ఉంటే ప్లాంట్ అనేది గ్రో అవ్వదు కదా. ఓకే, సో ఫస్ట్ లైట్ తీసుకుంటే లైట్ సాచురేషన్ అక్కడ 10%. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాఫ్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ, ఇట్ విల్ ఇంక్రీజెస్ అప్ టు సర్టెన్ లెవెల్, దెన్ ఇట్ విల్ బికమ్స్ కాన్స్టెంట్ అనమాట. సో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ఒక రేంజ్ వరకు పెరుగుతుంది, కానీ ఇంకా ఎక్కువ లైట్ అలానే ఉన్న ఫోటోసింథసిస్ జరగదు, ఇట్ విల్ బికమ్ కాన్స్టెంట్. సో ఆప్టిమమ్ లైట్ ఈస్ గుడ్, ఎక్కువ లైట్ కూడా అవసరం లేదు, అందుకే ఇట్ ఈస్ రేర్లీ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. మనం దీన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఏమి చెప్పమన్నమాట, ఎందుకంటే లైట్ అనేది ఆప్టిమమ్గా ఉంటే సరిపోతుంది అని. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, ఇట్స్ ఎ మేజర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఫోటోసింథసిస్. వై? బికాస్ అట్మాస్ఫియర్లో మనకి చాలా తక్కువ CO2 అనేది ఉంటుంది, వెరీ లో, 0.03 to 0.04 అనమాట. సో ఎంత అమౌంట్ ఈస్ గుడ్ ఫర్ ఫోటోసింథసిస్ అంటే ఇట్ ఈస్ 0.05% ఈస్ గుడ్. అంతకన్నా ఎక్కువ అయితే ఇట్ విల్ డ్యామేజెస్ ద ఎన్విరాన్మెంట్ అనమాట. అట్మాస్ఫియర్లో 0.03 to 0.04 మాత్రమే ఉండాలి. దాన్ని 0.05 కంటే పెరిగిందనుకోండి ఎన్విరాన్మెంట్ అంతా నాశనం అయిపోతుంది, ఇట్ విల్ డ్యామేజెస్. సో CO2 ఈజ్ ఎ మేజర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇక నెక్స్ట్ వచ్చి టెంపరేచర్ని కనుక తీసుకున్నామనుకోండి, మనకు తెలుసు డార్క్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, ఇట్ అక్కర్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎంజైమ్స్. సో టెంపరేచర్ ఎక్కువ పెరిగినప్పుడు ఆ ఎంజైమ్స్ అనేది డీనేచర్ అయిపోతాయి, కాబట్టి మనకి టెంపరేచర్ని లిమిటింగ్ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. లైట్ రియాక్షన్ అయితే లెస్ అఫెక్టెడ్, ఎందుకంటే ఎక్కువ ఎంజైమ్స్ ఏమీ ఉండవు కాబట్టి. C3 సైకిల్లో లెస్ టెంపరేచర్, C4 సైకిల్ కెన్ టాలరేట్ మోర్ టెంపరేచర్. ఎందుకు? రీజన్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను. ఇక వాటర్ మనకి ప్లాంట్కి పోస్తే 1% ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది, మిగతా 99% ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్పిరేషన్. వాట్ ఈస్ ట్రాన్స్పిరేషన్? లాస్ ఆఫ్ వాటర్, అది ట్రాన్స్పిరేషన్ అనమాట. ట్రాన్స్పిరేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్ పుల్కి యూజ్ అవుతుంది లాట్.
నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ వచ్చి బ్లాక్మన్స్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ 1905. సో ఇక్కడ ఏం చెప్తారు అంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లిమిటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్లో CO2 వచ్చి 10 ఉంది, టెంపరేచర్ వచ్చి 15 ఉంది, వాటర్ వచ్చి 16 ఉంది, ఇలా ఉంది అనుకోండి. ఏది తక్కువగా ఉంటుందో అంటే CO2 ఈజ్ 10 కదా, సో కార్బన్ డైఆక్సైడ్ విల్ బికమ్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. అదే కనుక దీంట్లో ఇది అదే కనుక CO2 20, టెంపరేచర్ 10, వాటర్ 11 ఉందనుకోండి, ఏది తక్కువ ఉంది? టెంపరేచర్. సో దిస్ విల్ బికమ్స్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్. అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లో ఫర్ దాట్ the plant will decide. So this is called as Blackmanns Law of Limiting Factor. Rate of photosynthesis is directly proportional to the limiting factor increase. ఏది తక్కువ ఉంటే దాన్నే కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో దిస్ కంప్లీట్స్ అవర్ ఫోటోసింథసిస్ చాప్టర్. ఐ థింక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ విదిన్ 1.5 hours, 90 minutesలో అయిపోయింది అనుకుంటా. అంత అర్థమైంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీరు రాస్తే మాకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎంత ఎక్కువగా PW తెలుగు ఛానల్ గురించి యాక్చువల్గా తక్కువ మందికే తెలుసు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు, కాబట్టి ట్రై టు షేర్ దస్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ చూద్దామా ఇప్పుడు. ఫస్ట్ హోంవర్క్, మీ NCERTలో ఉన్న 4 questions హోంవర్క్ ఇచ్చాను మీకు, అది రాయండి. ఆ తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అనాక్సిజెనిక్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై స్టాకింగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఫ్లాట్ అండ్ మెంబ్రేనస్ సాక్స్ ఇన్ క్లోరోప్లాస్ట్. సో ఏమడిగారు? ఇలా స్టాక్డ్ ఇన్ ద ఫార్మ్. సింగిల్ వచ్చి ఇట్ ఈస్ అ థైలకాయిడ్. సో ఇవి ఆల్ టుగెదర్ మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ గ్రానా. సో దట్ ఈస్ గ్రానా, అంతే కదా. ఫ్లాట్ అండ్ మెంబ్రేనస్ సాక్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రానా. నెక్స్ట్ వచ్చి ఇన్ ఫోటోసింథసిస్ ద లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అట్. అంటే లైట్ డైరెక్ట్గా అవసరం లేనిది ఏ దానికి అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అట్ స్ట్రోమల్ మ్యాట్రిక్స్ అనమాట. స్ట్రోమల్ మ్యాట్రిక్స్లో జరుగుతుంది. థైలకాయిడ్కి కావాలి, దీనికి కావాలి, దీనికి కావాలి. నెక్స్ట్ వచ్చి ద ఆక్సిజన్ ఇవాల్వ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కమ్స్. చెప్పాను కదా, మినరల్ న్యూట్రిషన్ డిలీట్ చేసినా కూడా మీకు ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేసేటట్లు ఉండాలి. అంటే చాప్టర్లోనే మీరు నేర్చుకొని ఉండాలి. సో ఆక్సిజన్ ఇవాల్వ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కమ్స్ ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్స్. విచ్ వన్ ఆఫ్ ద ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రియాక్షన్? సో చెప్పాను, మ్యాంగనీస్ అండ్ క్లోరిన్ ఈస్ ఇన్వాల్వ్డ్ అలాంగ్ విత్ కాల్షియం కూడా. ఎమర్సన్స్ మీకు లేదు. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ క్లోరోప్లాస్ట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈస్ ఫౌండ్ ఇన్. సో ఎక్కువ ప్రోటాన్స్ ఎక్కడ చూస్తాం మనము? ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ థైలకాయిడ్ దెర్ విల్ బి మోర్ ప్రోటాన్స్. ఎందుకు? బికాస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వన్, a plant in your garden avoids photorespiratory losses, has improved water use efficiency, shows high rates of photosynthesis at high temperatures and has improved efficiency of nitrogen. Okay, high temperature లో హై రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని చూపించేది ఏ ప్లాంట్? ఇట్ ఈస్ C4 ప్లాంట్. ఫోటోరెస్పిరేటరీ లాస్ని కూడా అవాయిడ్ చేసింది కాబట్టి C4 అని చెప్పచ్చు. That's it. So we have completed the photosynthesis in higher plants full chapter. If you like it and then share it to your friends also. It will be useful to your friends. Thank you friends for watching. Bye everyone. Study well. All the best.